మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ లో అయితే మనం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక టూల్ అంటే గిట్ ని కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్ లో నెక్స్ట్ టూల్ వచ్చేసరికి మావెన్ అండి. సో ఈ మావెన్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి డెవాప్స్ లైఫ్ సైకిల్ లో ఉండే ఫేజెస్ చెప్తారా? డెవాప్స్ లైఫ్ సైకిల్ లో ఉండే ఫేజెస్: ప్లాన్, కోడ్, build, test, ఇంతవరకు సరిపోయింది. జనరల్ గా ప్లానింగ్ ఏ టూల్ వాడాం మనం? నో టూల్. ప్లానింగ్ ఎటువంటి టూల్ అవసరం ఉండదు అనమాట. కోడ్ కే టూల్ నేర్చుకున్నాం, ఎస్సిఎం. ఎస్సిఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఎస్, దీనికి మనం గిట్ నేర్చుకున్నాం అనమాట. అయితే బిల్డ్ టూల్, సో చేయడానికి మావెన్ మనం నేర్చుకుంటున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది బిల్డ్ టూల్ కాల్డ్ మావెన్. సో అసలు ఈ మావెన్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు వాడాలో ఈ క్లాస్ లో తెలుసుకుందాం. మావెన్ అంటే ఒక ఆటోమేషన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఆటోమేషన్ మీన్స్ లైక్ వీ డోంట్ నీడ్ టు డూ మాన్యువల్ వర్క్. ఇక్కడ మనం మావెన్ ద్వారా మొత్తం ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు అనమాట. అయితే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు. ఐ థింక్ మీరు పేరు వినే ఉండి ఉంటారు. అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. సో దానిలో వన్ ఆఫ్ ది టూల్ మావెన్. ఇక్కడ మావెన్ మొత్తం కూడా మీకు pom.xml అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది అనమాట. ఆ ఫైల్ మీదే బేస్ అయి ఉంటుంది. యువర్ ఎంటైర్ మావెన్ విల్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ అ సింగిల్ ఫైల్ అండ్ ద ఫైల్ ఈస్ నథింగ్ బట్ pom.xml ఫైల్. పామ్ అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అండి. పి ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్, ఓ అంటే ఆబ్జెక్ట్, ఎం అంటే మోడల్ అని చెప్పేసి మీనింగ్. అయితే ఇక్కడ .xml అని చెప్పేసి అన్నాను కదా, దీన్ని ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అంటాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. .text ఫైల్స్ కొన్ని ఉంటాయి, .jpg, .png, వీటన్నిటిని కూడా మనం ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎక్స్టెన్షన్. సో అయితే XML అనేది కూడా ఒక XML లాంగ్వేజ్. ఇది కూడా ఒక XML, ఎక్స్టెన్షన్. మీలో ఎవరికైనా HTML ఐడియా ఉందా? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాము. సో వెబ్ డెవలప్మెంట్ కి ఎక్కువ వాడతాం అనమాట. బేసికల్లీ వెబ్సైట్స్ ని డిజైన్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ కోడ్ కింద దానికి వాడతాం. అది ఒక మార్కప్ లాంగ్వేజ్ బేసికల్లీ. అలా మనకి చాలా టైప్స్ ఆఫ్ మార్కప్ లాంగ్వేజెస్ ఉంటాయి. దానిలో వన్ ఆఫ్ ది థింగ్ XML. XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అయితే మనకి ఆ ఫార్మెట్ లో ఉంటుంది పామ్ ఫైల్ అని. పామ్ అంటేనేమో ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్, అది XML అనే ఒక ఫైల్, ఒక ఎక్స్టెన్షన్ తో ఉంటుంది. అయితే ఈ pom.xml అనే ఒక ఫైల్లో ఏం డేటా ఉంటుంది అంటే ఇట్ కంటైన్స్ ది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మెటా డేటా అంటే డేటా అబౌట్ ది డేటాని మెటా డేటా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ డిపెండెన్సీస్, ఒక అప్లికేషన్ కి కావాల్సిన డిపెండెన్సీస్ అనేవి ఉంటాయి. కైండ్ ఆఫ్ అవుట్పుట్, కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ డిస్క్రిప్షన్. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు pom.xml లో ఉంటాయి. సో ఇక్కడ ఈ మెటా డేటా, డిపెండెన్సీస్, కైండ్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఏంటి అని నేను మీకు ముందు సెషన్స్ లో చెప్తాను. ఐ మీన్ బిఫోర్ స్లైడ్స్. నెక్స్ట్, సో వన్ ప్రాజెక్ట్ కంటైన్స్ వన్ వర్క్ స్పేస్. ఒక ప్రాజెక్ట్ లో ఒక వర్క్ స్పేస్ ఉంటుందంట. ఒక్కొక్క వర్క్ స్పేస్ లో ఒక్కొక్క pom.xml ఫైల్ ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఒక ప్రాజెక్ట్ లో ఎన్ని pom.xml ఫైల్స్ ఉంటాయి? హౌ మెనీ pom.xml కంటైన్స్ ఇన్ ఈచ్ ప్రాజెక్ట్? సింగిల్, ఎగ్జాక్ట్లీ. సో ఇందాక డిపెండెన్సీస్ అని చెప్పేసి అన్నాను. యాజ్ యూ కెన్ సీ హియర్, pom.xml కంటైన్స్ డిపెండెన్సీస్ అని చెప్పేసి అన్నాను. అయితే జనరల్ గా మనం ఒక పబ్జీ గేమ్ కానీ లేకపోతే ఫ్రీ ఫైర్ ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏమైందంటే మనకి 99% డౌన్లోడ్ అయిపోయింది. కానీ 100th% వచ్చేప్పటికి ఒక 5 minutes టైం తీసుకొని ఫెయిల్ అయింది. ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు ఈ ప్రాబ్లము? మోస్ట్లీ పబ్జీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా సార్లు వచ్చింది, రైట్? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐ థింక్ శిరీష, దెర్ ఇస్ ఎ నెట్వర్క్ ఫ్రమ్ యువర్ సైడ్. ఒకసారి నెట్వర్క్ చెక్ చేయండి. యా, సో ఎవరికైనా వచ్చిందా ఈ ప్రాబ్లం? గైస్ వాయిస్ ఎవరికి క్లియర్గా లేదా? ఎస్, ఇట్స్ క్లియర్ అని చెప్పేసి అంటున్నారు. లైక్
ఒకసారి మీ సైడ్ కూడా నెట్వర్క్ ఒకసారి చెక్ చేయండి. స్టిల్ బ్రేకింగ్ అండ్ క్లియర్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్. సో నెట్వర్క్ ఎక్కడ ఉంది? బ్రేకింగ్ సమ్ టైమ్స్. ఓకే ఓకే, వెయిట్ ఏ సెకండ్, లెట్ మీ షేర్ ద నెట్వర్క్ హియర్. సో ఇప్పుడు క్లియర్ గానే ఉందా వాయిస్? ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంది? స్క్రీన్ షేర్ చేసేటప్పుడు కూడా బాగానే ఉంది కదా? యా, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో అయితే ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇన్స్టాల్ చేసుకునే దగ్గర ఫెయిల్ అవుతుంది అనమాట. అప్లికేషన్ మనకి ఇన్స్టాల్ అవ్వదు. సో మనం ఏమనుకుంటామంటే బేసికల్లీ అక్కడ స్టోరేజ్ సరిపోలేదేమో, లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ ఏమో అనుకుంటాం. బట్ ద ఎగ్జాక్ట్ ఎర్రర్ ఈస్ దానికి సంబంధించిన ఫైల్స్ అనేవి మన సిస్టంలో లేకపోవడం. డిపెండెన్సీ ఫైల్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. అవి మన సిస్టంలో ఉంటేనే మన అప్లికేషన్ అనేది రన్ అయ్యింది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రన్ ద అప్లికేషన్. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ మీరు సి లాంగ్వేజ్ లో ఒక కోడ్ రాశారు. ఇప్పుడు ఆ కోడ్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ సిస్టంలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టూల్ ఇన్స్టాల్ అవ్వాలి కదా. సి ఇన్స్టాల్ చేయకుండా వాటికి సంబంధించిన కోడ్ని మనం రన్ చేయగలమా? పోనీ పైథాన్ తీసుకోండి, మీ దగ్గర పైథాన్ కోడ్ ఉంది, దానికి సంబంధించిన అవుట్పుట్ మీకు రావాలి అంటే మీ దానిలో పైథాన్ ఇన్స్టాల్ చేయాల్సిందే కదా. వితౌట్ పైథాన్ మనం పైథాన్ కోడ్ని రన్ చేయమన్నమాట. అదేవిధంగా ఒక అప్లికేషన్ మీకు జావా మీద కానీ లేకపోతే ఇంకో వేరే ఏదైనా ఒక అప్లికేషన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద రన్ అవుతుంది అనుకుంటే దానికి సంబంధించిన టూల్స్ అనేవి మన సిస్టంలో ఇన్స్టాల్ అవ్వాలి. లేకపోతే మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. వాయిస్ ఇస్ స్టిల్ బ్రేకింగ్. ఓకే, 1 second ఆగండి. లెట్ మీ ట్రై టు చేంజ్ ద నెట్వర్క్ వన్ మోర్ టైం. వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఐ మీన్ సారీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇట్ విల్ బి బ్రేకింగ్. లెట్ మీ ట్రై టు చేంజ్. ఇప్పుడు ఎలా ఉంది? వాయిస్ క్లియర్ గానే ఉంది ఇప్పుడు? హలో, యా. సో ఇప్పుడైతే బాగానే ఉంది. బట్ వైల్ షేరింగ్ మై స్క్రీన్ లైక్ ఓకే, ఇప్పుడు కూడా యా, థ్యాంక్ యూ. సో అయితే ఇలా మనకి డిపెండెన్సీ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఒక టూల్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నామంటే ఫైల్స్ కూడా మన సిస్టమ్ లో ఉండాలన్నమాట. సో అదర్వైజ్ ద టూల్ విల్ నాట్ గెట్స్ రన్ ఇన్ అవర్ సిస్టమ్. ఓ సారీ, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి, స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో ఇట్ ఇస్ ఫైన్ నౌ. ఇంకా స్టిల్ బ్రేక్ అవుతుందా? స్టిల్ బ్రేకింగ్. ఓకే, వెయిట్ ఏ సెకండ్, అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుందా?
ఓకే దెన్. సో నెట్వర్క్ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం మావిన్ గురించి నేర్చుకుంటున్నాం అనమాట. సో మావిన్ అంటే ఏంటి, దాన్ని మనం ఇవాళ ఎందుకు నేర్చుకుంటున్నాం? బేసికల్లీ మావిన్ అనేది ఒక ఆటోమేషన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ని మేనేజ్ చేయడానికి అండ్ అదే విధంగా బిల్డ్ చేయడానికి మావిన్ అనే ఒక టూల్ ని వాడుతున్నాం అనమాట. ఇది కంప్లీట్లీ ఆటోమేషన్ టూల్. మనకి మాన్యువల్ వర్క్ ఏమి ఉండదు అనమాట. ఒక సింగిల్ కమాండ్ ఇస్తే మొత్తం టెస్ట్ కానీ లేకపోతే బిల్డ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని కూడా జరిగిపోతాయి బై యూజింగ్ దిస్ మావిన్. సో మావిన్ అనేది ఇక్కడ మనకి ఒక ఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫైల్ ఏంటంటే pom.xml అనే ఒక ఫైల్ అండి. పామ్ అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి మీనింగ్. పి అంటే ప్రాజెక్ట్, ఓ అంటే ఆబ్జెక్ట్, ఎం అంటే మోడల్. సో అయితే అసలు ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ లో ఏ డేటా ఉంటుంది అంటే ఇట్ కంటైన్స్ ది డిపెండెన్సీస్. సో డిపెండెన్సీ అంటే సపోజ్ మీ దగ్గర ఒక జావాకి సంబంధించిన కోడ్ ఉంది. ఆ కోడ్ని మీరు కంపైల్ చేయాలన్నా లేకపోతే రన్ చేయాలి అన్నా ఖచ్చితంగా మన సిస్టంలో జావా ఇన్స్టాల్ అయి ఉండాలి. అదర్వైజ్ ఆ కోడ్ని మనం రన్ చేయలేం. అదేవిధంగా ఒక అప్లికేషన్ మన సిస్టంలో రన్ అవ్వాలి అంటే ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి యూజ్ అయ్యే ఫైల్స్ కూడా మన సిస్టంలో ముందే ఉండాలన్నమాట. అదర్వైజ్ అప్లికేషన్ అనేది మనకి రన్ అవ్వదు. సో వాటిని మనం డిపెండెన్సీస్ అని చెప్పేసి అంటాం. ఆ డిపెండెన్సీస్ ని మేనేజ్ చేయడానికి మనం మావిన్ అనే ఒక బిల్డ్ టూల్ ని వాడుతున్నాం. సో ఇక్కడ బిల్డ్ చేయడానికి మావిన్ అనే ఒక టూల్ ని వాడుతున్నాం. ఓకే, దట్స్ క్లియర్. కానీ అసలు బిల్డ్ టూల్ అంటే ఏంటి? వై వి నీడ్ టు బిల్డ్ ద కోడ్? మనకి ఒక ప్రాజెక్ట్ లో ఒక 30-40 డెవలపర్స్ కలిసి కోడ్ రాస్తున్నారు అనుకుందాం. లెట్ us assume ఒక 3 డెవలపర్స్ తీసుకుందామండి. ఎస్, రికార్డ్ అవుతుంది. రామలక్ష్మణ్, the class is being recorded. You don't need to worry about that. నెక్స్ట్, సో అయితే ఇప్పుడు ఒక 3 డెవలపర్స్ ఉన్నారు. డెవలపర్ 1 వచ్చేసరికి ఒక 15 ఫైల్స్ ఆఫ్ కోడ్ రాశాడు. డెవలపర్ 2 వచ్చేసరికి ఒక 25 ఫైల్స్ ఆఫ్ కోడ్ రాశాడు. నెక్స్ట్ డెవలపర్ 3 వచ్చేసరికి ఇంకొక 15 ఫైల్స్ ఆఫ్ కోడ్ రాశాడు. ఓవరాల్ గా మనకి చూసుకుంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఇక్కడ 55 ఫైల్స్ ఉన్నాయి. మన అప్లికేషన్ కి సంబంధించిన 55 ఫైల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మనం ప్యాక్ చేస్తాం అన్నమాట. ఒక సింగిల్ ఫైల్లో లాగా ప్యాక్ చేసుకుంటాం. ఇది ఎలా ఉంటదంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, వార్, జార్, ఇయర్ అని చెప్పేసి. సో మీరు ఇప్పుడు ఆ కోడ్ ని డిప్లాయ్ చేయాలనుకున్నా లేకపోతే టెస్ట్ చేయాలన్నా మొత్తం 55 ఫైల్స్ ని మనం యూజ్ చేయమండి. ఈ 55 ఫైల్స్ ని ప్యాక్ చేస్తే ఒక సంథింగ్ వార్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ వస్తుంది అనమాట. సో ఈ ఫైల్స్ ని మనం టెస్టింగ్ కోసం అదే విధంగా డిప్లాయ్మెంట్ కోసం మనం వాడుకుంటున్నాం. ఈ వార్ ఫైల్ ఎప్పుడు జనరేట్ అయింది? వెన్ వి బిల్డ్ ద కోడ్. ఒక కోడ్ ని మనం బిల్డ్ చేస్తే వార్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఆ వార్ ఫైల్ ని టెస్టింగ్ కోసం డిప్లాయ్మెంట్ కోసం వాడుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెటప్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ యువర్ జావా కోడ్. మీ జావా కోడ్ ఏదైతే ఉందో అది రన్ అవ్వడానికి కావాల్సిన ప్రతి ఒక్క థింగ్ అదే సెటప్ చేసిద్ది అనమాట. ఇట్ కెన్ బి అప్లై టు యువర్ ఎంటైర్ జావా ప్రాజెక్ట్. మీ ఎంటైర్ జావా ప్రాజెక్ట్ కి మొత్తం ఇది అప్లై అయ్యింది. ఇట్ జనరేట్స్ సోర్స్ కోడ్, ఇట్ కంపైల్స్ ద కోడ్ అండ్ ఇట్ ప్యాకేజ్ ది కోడ్ ఇంటూ జార్. సో నేను ఇక్కడ రియల్ టైమ్ ఓరియంటెడ్ చెప్తానండి, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. సో మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే డెవలపర్స్ అంతా కూడా కోడ్ రాసి గిట్ హబ్ లో పెడతారు. లెట్ us assume దిస్ ఈస్ ద గిట్ హబ్. సో ఇది గిట్ హబ్ కదా, దీనిలో మనకి చాలా ఫైల్స్ ఉంటాయి. సో ఒక 100 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. మన అప్లికేషన్ కి సంబంధించిన ఒక 100 ఫైల్స్ అయితే మన గిట్ హబ్ రిపాజిటరీలో ఉన్నాయి. సో ఎంటైర్ కోడ్ మొత్తాన్ని మనం ప్యాక్ చేస్తున్నాం అనమాట. ప్యాక్. సో మీకు జిప్ ఫైల్స్ అని అంటారు, విన్నారు ఎప్పుడైనా? మొత్తం ఫైల్స్ అన్నిటిని కలిపి కంప్రెస్ చేస్తాం, జిప్ చేస్తాం. ఎస్. సో అదే విధంగా మన దగ్గర ఉన్న 100 ఫైల్స్ ని కూడా వన్స్ మనం ఆ ఫైల్స్ ని బిల్డ్ చేస్తే దట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వార్ ఆర్ జార్ ఫార్మెట్ లోకి మనకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. అసలు ఈ వార్ జార్ ఫైల్స్ ఏంటి బ్రో అంటే, వార్ ఈస్ నథింగ్ బట్ వెబ్ ఆర్క్యూ ఫైల్. వెబ్ ఆర్క్యూ ఫైల్. అదే జార్ అంటే ఐడియా ఉందా అండి? ఎనీ ఐడియా అబౌట్ ద జార్? జావా ఆర్క్యూ ఫైలా? నో ఐడియా. ఓకే. సో దీంతో పాటు ఇయర్ ఫైల్.
ఎక్స్టెన్షబుల్ ఆర్క్యూ ఎంటర్ప్రైజ్ ఆర్క్యూ ఫైల్. సో వేర్ అంటేనేమో వెబ్ ఆర్క్యూ ఫైల్, జార్ వచ్చేసరికి జావా ఆర్క్యూ ఫైల్. నెక్స్ట్ ఇయర్ అంటేనేమో ఎంటర్ప్రైజ్ ఆర్క్యూ ఫైల్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో 1 సెకండ్, యా వెయిట్ ఏ సెకండ్, నాకు ఇక్కడ స్క్రీన్ షేర్ పోయింది. లెట్స్ ట్రై టు స్టాప్ ఇట్. ఇలా ఈ 3 టైప్స్ లో మనకి ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా మనకి జనరేట్ అవ్వచ్చు. ఎయిదర్ వేర్ రావచ్చు, లేదా జార్, లేదా ఇయర్. ఏ టైప్ లో అయినా మనకి ఫైల్ రావచ్చు. కానీ ఏ టైప్ ఆఫ్ ఫైల్ వస్తుంది అని చెప్పేసి మొత్తం డెవలపర్ రాసే కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సపోజ్ మన కోడ్ లో జావా ఉంటే, ఇఫ్ డెవలపర్ రైట్ ఏ కోడ్ ఇన్ జావా లాంగ్వేజ్, దెన్ వీ విల్ గెట్ వేర్ ఫైల్. వేర్ ఫైల్ మనకి జనరేట్ అవుతుంది అనమాట. అదే విధంగా జావాతో పాటు ఇఫ్ ఎనీ కోడ్ కంటైన్స్ బూట్, అంటే స్ప్రింగ్ బూట్ అని చెప్పేసి అంటారు. ఐడియా ఉందా స్ప్రింగ్ బూట్? సో ఏదైనా ఒక అప్లికేషన్ లో మీకు జావాతో పాటు స్ప్రింగ్ బూట్ కూడా ఉంటే అప్పుడు మనకి జార్ ఫార్మెట్ లో ఒక ఫైల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. జార్ ఫార్మెట్ లో ఒక ఫైల్ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ ఇయర్, ఇది ఎప్పుడంటే ఎంటర్ప్రైజ్ ఉన్నప్పుడు మనకి జావాలో జేఆర్ఈ అండ్ జేడీకే అని చెప్పేసి ఉంటాయి అనమాట. సో ఎంటర్ప్రైజ్ లెవెల్లో మనకి కోడ్ ఉంటే ఇయర్ ఫైల్స్ మనకి జనరేట్ అవుతాయి. సో ఇట్ డిపెండ్స్. అయితే ఇప్పుడు డెవలపర్ ఓన్లీ జావా కోడే వాడితే దానికి వేర్ ఫైల్ జనరేట్ అయింది, వెబ్ ఆర్క్యూ ఫైల్ అని చెప్పేసి. ఈ 100 ఫైల్స్ అన్ని కూడా సింగిల్ ఫైల్ ఫార్మేట్ లోపలికి వచ్చేస్తాయి. ఈ సింగిల్ వేర్ ఫైల్ ని లేదా జార్ ఫైల్ ని తీసుకెళ్లి మనం టెస్టింగ్ కోసం యూజ్ చేసుకుంటాం. అదే విధంగా డిప్లాయ్మెంట్ కోసం కూడా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా ఇప్పుడు మనం మావెన్ ఎందుకు వాడుతున్నామో? టు బిల్డ్ ద కోడ్ ని బిల్డ్ చేయడానికి. కోడ్ ని బిల్డ్ చేస్తే ఈ టైప్స్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. ఈ ఫైల్స్ ని మనం లేటర్ పర్పస్ కోసం వాడుకుంటాం. నెక్స్ట్ సో బిల్డ్ టూల్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఇదైతే మనకి సోర్స్ కోడ్ ని జనరేట్ చేసిద్ది, కోడ్ ని కంపైల్ చేస్తుంది, అదే విధంగా ఆ కోడ్ మొత్తాన్ని కూడా ప్యాకింగ్ కూడా చేస్తుంది అనమాట. సో pom.xml ఫైల్లో మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి. కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, అంటే మనకి వేర్ ఫైల్ కావాలా, జార్ ఫైల్ కావాలా, ఆ ప్రాజెక్ట్ ఏ వర్షన్ కి సంబంధించింది, దానిలో మనం ఎక్కడైతే ఆ ఫైల్స్ ని స్టోర్ చేసుకుంటున్నామో ఆ లింక్, ఎవ్రీ డీటెయిల్స్ అన్ని మీకు pom.xml లో ఉంటాయి. ఇవి నేను మీకు ప్రాక్టికల్ గా ఓపెన్ చేసి చూపిస్తా pom.xml ఫైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఈస్ ఇన్ pom.xml ఫైల్, అంటే ఇది మనకి మెయిన్ ప్రాజెక్ట్ ఉంటది కదా ఫోల్డర్, ఆ ఫోల్డర్ లో pom.xml ఫైల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ చెప్పాను కదా, మనకి ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో జార్ ఫైల్లో కానీ, వేర్ ఫైల్లో కానీ, ఇయర్ ఫైల్లో కానీ, ఈ త్రీ టైప్ ఆఫ్ ఫైల్స్ లో మనకి ఫైల్ అనేది జనరేట్ అయింది. జార్ అంటే జావా ఆర్క్యూ ఫైల్, వేర్ అంటే వెబ్ ఆర్క్యూ ఫైల్, ఇయర్ అంటే ఎంటర్ప్రైజ్ ఆర్క్యూ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో వీటిలో ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా మనకి జనరేట్ అవ్వచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ డెవలపర్స్ కోడ్. సో మనం మావెన్ అనేది మోస్ట్లీ జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ కోసం వాడతామండి. అయితే మీరు అడగొచ్చు, బ్రో జావా అంటే మనం మావెన్ వాడుతున్నాం, మరి డెవలపర్స్ పైథాన్ కానీ లేకపోతే వేరే అప్లికేషన్స్ ఏమైనా వాడితే అప్పుడు ఏం వాడాలి అని. దానికి వేరే టూల్స్ ఉంటాయండి. మీరు వాటిని కావాలి అనుకుంటే డాకర్ లో కూడా మీరు బిల్డ్ చేయొచ్చు అనమాట. సో మావెన్ మనకి మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందంటే జూలై 13, 2004 లో వచ్చింది అనమాట. గిట్ ఎప్పుడు వచ్చింది మార్కెట్లోకి? గిట్ 2005 ఎగ్జాక్ట్లీ. సో అయితే మనకి మావెన్ అనేది 2004 లో వచ్చింది అనమాట. మావెన్ మనకు కనిపెట్టడానికి కంప్లీట్లీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కనిపెట్టారు. సో దీన్ని జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ కోసం వాడుతున్నాం. అదే విధంగా మావెన్ కనిపెట్టడానికి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడారనమాట. సో మావెన్ మనకి ఎలా హెల్ప్ చేసిద్దంటే, ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫుల్ స్ట్రక్చర్ అనేది అది మెయింటైన్ చేస్తుంది. మావెన్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ ది రైట్ జార్ ఫైల్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన జార్ ఫైల్స్ లేకపోతే వేర్ ఫైల్స్ రావడానికి హెల్ప్ చేసిద్ది అనమాట. సో ఫర్ డౌన్లోడ్ ది డిపెండెన్సీస్ విజిట్ mavenrepository.com. మీరు మీ అప్లికేషన్ కి సంబంధించిన డిపెండెన్సీస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది,
ఎంవిఎన్ రిపాజిటరీ అని చెప్పేసి. సో ఇక్కడ అన్ని డిపెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీకు జావా కావాలి అనుకుంటే ఇక్కడ జావా సెర్చ్ చేయండి. సో ఇక్కడ జావాస్ ఉంటాయి, మీకు నచ్చిన జావా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జావా సర్వ్లెట్ ఉంటుంది, లేకపోతే సెలేనియం కి సంబంధించిన జావా, ఎవ్రీథింగ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ హియర్. కానీ ఈ వెబ్సైట్ ని మనం వాడమండి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా. ఈ పామ్నోడ్ XMLs ఇవన్నీ కూడా డెవలపర్స్ వర్క్ అన్నమాట, వాళ్ళు చూసుకుంటారు అంతా కూడా. నెక్స్ట్ వన్, సో డిపెండెన్సీస్ అంటే ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంది. వాట్ ఈస్ డిపెండెన్సీ? డిపెండెన్సీ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక అప్లికేషన్ మనకి రన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ఫైల్స్ కానీ లేకపోతే ఏవైతే లైబ్రరీస్ అని చెప్పేసి అంటాం కదా, అవి మన దానిలో ఇన్స్టాల్ అయి ఉండాలి. అదర్వైజ్ ద అప్లికేషన్ విల్ నాట్ గెట్స్ వర్క్. సో నెక్స్ట్ వన్, రిపాజిటరీస్. రిపాజిటరీస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, విచ్ కంటైన్స్ ది ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. అయితే మీరు ఒక కోడ్ ని బిల్డ్ చేయడానికి, ఒక ఫైల్ ని క్రియేట్ చేయడానికి అయితే C++ ఇలాంటివి వాడుకోవచ్చు అన్నమాట. విజువల్ స్టూడియో .NET కి వాడతారు. లేదు మీ దగ్గర జావా కోడ్ ఉందని చెప్పేసి అనుకుందాం, సో దాన్ని బిల్డ్ చేయడానికి యాంట్ కానీ మావెన్ కానీ లేకపోతే గ్రెడెల్ కానీ వాడతారు అనమాట. సో పైథాన్ కైనా మనం గ్రెడెలే వాడుకోవచ్చు. నెక్స్ట్, జావా ప్రాజెక్ట్ స్ట్రక్చర్. జనరల్ గా కోడ్ అంతా కూడా మనకి జావాలోనే రాస్తారు కదా. సో అయితే ఒక జావా ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది దాని స్ట్రక్చర్. ఫస్ట్ సోర్స్ కోడ్ అండి, ఆ తర్వాత ఆ కోడ్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద సోర్స్ కోడ్, ఇది వచ్చేసరికి టెస్ట్. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్. మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, పర్టికులర్ గా ఈ ఫైల్ ఈ ఫోల్డర్ లోనే ఉండాలి అని చెప్పేసి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది ఎవ్రీ ప్రాజెక్ట్ కి. మనం మావెన్ యూజ్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ గా అదే క్రియేట్ చేసిద్ది, ఫైల్స్ ఆటోమేటిక్ గా జనరేట్ చేసిద్ది అనమాట. మనమే మాన్యువల్ గా ఫోల్డర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటికల్లీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ విల్ గెట్స్ క్రియేటెడ్ by using this build tool called Maven. Next one, dependencies and libraries. Next, configuration. So మీ అప్లికేషన్ వర్షన్ ఎంత, దానిలో ప్రెసెంట్ మనం ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ ని వాడుతున్నాం, ఆర్టిఫాక్టరీస్ ఏం వాడుతున్నాం, ఎవ్రీథింగ్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ దిస్ ఫైల్. నెక్స్ట్, టాస్క్ రన్నర్, ఆ తర్వాత రిపోర్టింగ్. సో ఈ విధంగా మనకి జావా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ వితౌట్ మావెన్. అయితే మావెన్ లేకపోతే మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేవాళ్ళం? ఫస్ట్ వన్, యాడింగ్ సెట్ ఆఫ్ జార్ ఫైల్స్ ఇన్ ఈచ్ ప్రాజెక్ట్. మావెన్ లేకపోతే ఏమైంది ఇక్కడ, ఎవరైనా రియాక్షన్ రిలీజ్ చేశారా? ఓకే, సో మావెన్ మనకి లేకపోయినట్లయితే జార్ ఫైల్స్ అనేవి మనకి జనరేట్ అయ్యేవి కాదనమాట. జార్ ఫైల్స్ వేర్ ఫైల్స్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిప్లాయ్ ద అప్లికేషన్. సో వాటి కోసం మనం మావెన్ ని వాడుతున్నాం. నెక్స్ట్, క్రియేటింగ్ ది రైట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. అంటే ఏ ఫోల్డర్ ఉండాలి, ఏ ఫోల్డర్ లో ఏ ఫైల్స్ ఉండాలి అని ఆటోమేటికల్లీ ఇట్ విల్ గెట్స్ క్రియేటెడ్ అనమాట. నెక్స్ట్, బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ ది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ ని మీరు బిల్డ్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి మావెన్ ని మనం వాడుతున్నాం అనమాట. సో మావెన్ కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుందండి. ఏంటంటే డెవలపర్స్ ఉంటారు. సో హీఈస్ ద డెవలపర్. ఇతను కోడ్ రాసి గిట్ హబ్ లో పెట్టేశాడు అనమాట. గిట్ హబ్ లో ఉన్న కోడ్ ని మన వర్క్ స్పేస్ కి తీసుకురావాలి. వర్క్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ వేర్ వీఆర్ వర్కింగ్. మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో దాన్నే వర్క్ స్పేస్ అని చెప్పేసి అంటాం అనమాట. గిట్ హబ్ లో ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా తీసుకొస్తాం, సోర్స్ కోడ్ ని. ఇక్కడ ఒక కమాండ్ ఇస్తారు. మనం మావెన్ లో కమాండ్స్ ని గోల్ అని చెప్పేసి అంటామండి. ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క గోల్ అనమాట. ఇఫ్ యూ గివ్ ఏ కమాండ్ ఇన్ ది pom.xml, ఇట్ విల్ జనరేట్ ది అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది మీకు లోకల్లో లేదా సెంట్రల్లో అయినా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మనకు ఆర్కిటెక్చర్ అనేది. సో దీనిలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ, లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ, pom.xml, గోల్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. లోకల్ రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ మన మెషిన్ లో, ఇప్పుడు నా మెషిన్ లో కోడ్ ఉంది అనుకోండి, అది మనకి లోకల్ రిపాజిటరీ. రిమోట్ రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ సంథింగ్, వేరే ఒక కొలీగ్ ఉన్నారు, తన సిస్టమ్ లో కోడ్ ఉంటే అది మీకు రిమోట్ రిపాజిటరీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, సెంట్రల్. ఇందాక MVN repositories.com అని చూపించాను కదా, సో అది మీకు సెంట్రల్ అయింది. గోల్ ఈస్ నథింగ్ బట్
ఇట్ ఈస్ ఏ టాస్క్. మనం ఎప్పుడైతే ఒక కమాండ్ ఇస్తామో ఒక టాస్క్ అనేది పర్ఫామ్ అయింది, దాన్నే మనం గోల్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో మనకి మావెన్ ఎలా వర్క్ అయిందంటే, బేసికల్లీ ఇందాక మనకి ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. లైక్ లోకల్ రిపాజిటరీ ఉంది, రిమోట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక డిపెండెన్సీని మెన్షన్ చేసినప్పుడు, వెనెవర్ యూ స్పెసిఫై ఎనీ డిపెండెన్సీ ఇన్ pom.xml, సో మావెన్ అనేది ఫస్ట్ సెంట్రల్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది అనమాట. సెంట్రల్లో ఆ డిపెండెన్సీ ఉంటే డైరెక్ట్గా అక్కడ నుంచే మనకి డౌన్లోడ్ చేస్తుంది. ఒకవేళ సెంట్రల్లో లేకపోతే మనం లోకల్లో విడిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి మావెన్ అనేది వర్క్ అయింది. మీకు ఇక్కడ చూసుకుంటే ఒక 6 ఇమేజెస్ కనపడుతున్నాయి కదా. మీ ఎంటైర్ మావెన్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ 6 ఇమేజెస్ మీదే బేస్ అయి ఉంటుందండి. దీన్నే మనం మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి అంటాం. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకుంది ఒకటైతే ఈ 6 ఇమేజెస్ ఒకటి. చెప్తున్నాను కదా, మీ ఎంటైర్ మావెన్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ 6 ఇమేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సోర్స్ కోడ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్ ఈస్ రీసోర్సెస్. మీ ప్రాజెక్ట్కి కావాల్సిన రీసోర్సెస్ అన్నమాట. అంటే కోడ్ అవ్వచ్చు, లేకపోతే వాటికి కావాల్సిన డిపెండెన్సీస్ అవ్వచ్చు, అన్నిటిని మనం రీసోర్సెస్ అని చెప్పేసి అంటాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి కోడ్ని కంపైల్ చేస్తాం. వీ హ్యావ్ టు కంపైల్ ద కోడ్. థర్డ్ వన్ టెస్ట్ చేస్తాం ఆ కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని. తర్వాత వీ హ్యావ్ టు ప్యాకేజ్ ద కోడ్. సో ప్యాకేజ్ ఈస్ నథింగ్ బట్ బిల్డ్. నెక్స్ట్ వన్ ఇన్స్టాల్. అండ్ తర్వాత క్లీన్ మీన్స్ డిలీట్ అండి. సో మొత్తం అయిపోయిన తర్వాత మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇన్స్టాల్కి క్లీన్కి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, డిప్లాయ్ అని చెప్పేసి. సో ఇది మొత్తం కూడా మనం మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ రీసోర్సెస్, సెకండ్ వన్ కంపైల్, థర్డ్ వన్ టెస్ట్, నెక్స్ట్ వన్ ప్యాకేజ్, ఇన్స్టాల్, డిపెండెన్సీస్, అండ్ దెన్ క్లీన్. సారీ, డిపెండెన్సీస్ కాదు, ఇట్స్ డిప్లాయ్ అండ్ దెన్ క్లీన్. సో ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఎగ్జిక్యూషన్ అనేది. సో ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ జనరేట్ రీసోర్సెస్ అని చెప్పేసి ఉన్నాయి కదా. జనరేట్ రీసోర్సెస్ అంటే జనరల్ గా ఒక ప్రాజెక్ట్ కి కావాల్సిన రీసోర్సెస్ ఏంటంటే, ఫస్ట్ మనకు కావాల్సింది కోడ్ అండి. డెవలపర్స్ దగ్గర నుంచి కోడ్ తీసుకొని దాన్ని మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రీసోర్సెస్ అంటే అది వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద కోడ్. సో ఇక్కడ ఫస్ట్ మనకి కోడ్ కావాలి. బిల్డ్ చేయడానికి కావాల్సిన టూల్స్, బిల్డ్కి మనం ఏ టూల్ వాడుతున్నాం ఇక్కడ, వాట్ ఆర్ ద టూల్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్? మావెన్. సో మావెన్ ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా. ఇవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మనం ప్యాక్ చేయడం, టెస్ట్ చేయడం అనేవి చేస్తాం. సో ఇది అయితే సిరీస్ గుర్తుపెట్టుకోండి, ఇది మిమ్మల్ని అడుగుతాను. సో ప్రాక్టికల్గా చేద్దాం ఒకసారి. లెట్స్ గో అండ్ డూ దిస్ ప్రాక్టికలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వర్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో దీనికి మావెన్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నా. అమెజాన్ లైనక్స్ కర్నల్ వెర్షన్ 5.10. T2 మైక్రో సరిపోయింది. సో ఇవాళ వచ్చేసరికి పుట్టి ఎవరు వాడద్దు మావెన్ కి, క్రోమే వాడండి. ఎందుకంటే కొన్ని అవుట్పుట్స్ అనేవి మనకి పుట్టిలో కనపడవు అనమాట. సో ఇట్స్ బెటర్ టు యూస్ క్రోమ్ టుడే. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో మీన్ వైల్ ఐ గోట్ ఎ క్వెరీ లైక్ కంపైల్ అంటే ఏంటి సార్ అని. లైక్ శశాంక్, మీరు ఒక కోడ్ రాశారు, ఆ కోడ్ కి సంబంధించిన అవుట్పుట్ మీరు చూడాలి అంటే ఆ కోడ్ ని కంపైల్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. స్ప్రింగ్ బూట్ అనేది మనం అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇదైతే రన్నింగ్ లోకి వచ్చింది. లెట్స్ ట్రై టు కనెక్ట్. మనకి సి, జావా, పైథాన్ ఎలా ఉన్నాయో స్ప్రింగ్ బూట్ కూడా అలానే. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సార్ వితౌట్ కీబోర్డ్ తో కనెక్ట్ అవ్వడం లేదా? ఎందుకు కనెక్ట్ అవ్వదండి? ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మీకు చెప్తాను ఎలా చేయాలి అని. సో రూట్ యూజర్ కి వెళ్ళిపోదాం. సో మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ స్టెప్ ఏంటండి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్?
రీసోర్సెస్, ఎగ్జాక్ట్లీ. సో రీసోర్సెస్ అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ చేస్తాను మీకోసం ప్రాక్టికల్లీ. హౌ టు బిల్డ్ ఏ ప్రాజెక్ట్ యూజింగ్ Maven. సో స్టెప్ 1, రీసోర్సెస్. సో దీనిలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ద రిపాజిటరీ ఫ్రమ్ సెంట్రల్ నుంచి రిపాజిటరీ తీసుకురావాలన్నమాట. సెంట్రల్ అంటే ఏంటి? ఇక్కడ Maven ఎవరు కనిపెట్టారండి? ఎవరు కనిపెట్టారని చెప్పాను? అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, ఎగ్జాక్ట్లీ. సో అపాచీ వాళ్ళు Maven ని కనిపెట్టారు. Maven ఒకటే కాదు, వాళ్ళు చాలా సాఫ్ట్వేర్స్ కనిపెట్టారు అనమాట. సో ఇలా అపాచీ వాళ్ళు కనిపెట్టిన ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, dlcdn.apache.org అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళండి, ఈ లింక్ మీ అందరికి ఇస్తున్నా, dlcdn.apache.org. సో ఈ లింక్ వెళ్ళండి, గో టు దిస్ లింక్. డైరెక్ట్గా మెయిన్ లింక్ ఇచ్చేద్దాంలేండి. సో ఇక్కడికి వెళ్ళిపోతే మీకు Maven అని చెప్పేసి ఉంటుందండి. కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, ఎం దగ్గరికి వెళ్ళిపోతే FGHIJKLM, ఇక్కడ Maven ఉంది చూసారా? Maven సెలెక్ట్ చేయండి. సో ఈ Mavenలో Maven 3 అని చెప్పేసి ఉంటుంది. సెలెక్ట్ దిస్ Maven 3. దీనిలో లేటెస్ట్ వర్షన్ 3.9.1. నెక్స్ట్ గో టు బైనరీస్. సో దీనిలో మీకు ఫస్ట్ ఫైల్ ఉంటుంది అనమాట, అపాచీ Maven 3.9.1.bin.tar.gz అని చెప్పేసి. ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే దీని మీద క్లిక్ చేస్తే నాకు నా సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది, కానీ నాకు డౌన్లోడ్ అవ్వాల్సింది నా సిస్టంలో కాదు, సర్వర్లో డౌన్లోడ్ అవ్వాలన్నమాట. మీరు ఒక ఫైల్ని సర్వర్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫైల్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో లింక్ని కాపీ చేసుకోండి. అక్కడ రైట్ క్లిక్ ఇస్తే, ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇస్తే కాపీ లింక్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ చేయండి. ఈ ఫైల్కి సంబంధించిన లింక్ని మీరు కాపీ చేసుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి అండి, బేసికల్ ఇది ఒక లైనెక్స్ కమాండ్ అనమాట. మీరు ఇంటర్నెట్ నుంచి ఏదైనా ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే wget అనే ఒక కమాండ్ వాడతాం. wget ఈస్ నథింగ్ బట్ వెబ్ గెట్. W అంటే వెబ్, గెట్ దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ద ఫైల్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఇది లైనెక్స్ కమాండ్. ఇచ్చేసి మీరు కాపీ చేసుకున్న ఫైల్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఫైల్ డౌన్లోడ్ అయింది, LL ఇవ్వండి. డౌన్లోడ్ అయిందా ఫైల్? డౌన్లోడ్ అయిందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? అపాచీ Maven 3.9.1.bin.tar.gz ఇదే ఫైల్. ఓకే, సో డౌన్లోడ్ అయింది. లెట్ మీ కాపీ పేస్ట్ దిస్ లింక్. యూస్ wget కమాండ్. సో కమాండ్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. గో టు దిస్ లింక్ అండ్ కమాండ్ వచ్చేసరికి wget అని వచ్చేసి ఫైల్ ఇవ్వండి. సో హియర్ wget is user to download the files from internet to web, sorry, Linux machine. ఓకే, సో ఫైల్ మనకి ఎలా ఉందంటే tar.gz అంటే దీని జిప్ ఫైల్ అన్నమాట. దీన్ని మనం అన్జిప్ చేయాలి. మనం ఒక టార్ ఫైల్ని అన్జిప్ చేయాలి అంటే tar స్పేస్ -zxvf అండ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఫైల్ నేమ్ మీరు పూర్తిగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఏ అని చెప్పేసి ట్యాబ్ ఇస్తే ఆటోమేటికల్లీ ఫైల్ నేమ్ తీసుకుంటుంది అనమాట. సో ఇది కూడా లైనెక్స్ కమాండే. మీరు ఒక ఫైల్ని అన్టార్ చేయాలి,
అన్జిప్ చేయాలి అనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కమాండ్, అంటార్ ది ఫైల్. ఒక ఫైల్ అంటార్ చేస్తున్నాం అనమాట. టార్ స్పేస్ -zxvf స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే ఫైల్ అనేది మనకి అంటార్ అయిపోయింది. సో ఇక్కడ ఎంటర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మీకు ఒరిజినల్ ఫైల్ వచ్చిందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? ఒరిజినల్ ఫోల్డర్ అయితే వచ్చింది. సో ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకున్నామండి. ఇక్కడతో మనకి ఒక స్టెప్ అయిపోయింది. సో రీసోర్సెస్లో ఒక స్టెప్ అయిపోయింది, ఒరిజినల్ ఫైల్ వచ్చింది. నెక్స్ట్ వన్, మావెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు? జావా. మావెన్ మనం ఏ ప్రాజెక్ట్ కోసం వాడుతున్నాం? అఫ్ కోర్స్ జావా కోసమే. సో ఇప్పుడు జావా ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ కంపైల్ అవ్వాలి అంటే మన సిస్టంలో జావా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే కదా. వితౌట్ జావా కోడ్ని మనం కంపైల్ చేయలేం. సో ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేయండి. జావాని ఇన్స్టాల్ చేయాలి అంటే yminstall java-1.8.0 అని చెప్పేసి ఈ వర్జన్ ఇన్స్టాల్ చేయాలండి. -openjdk-y. సో జావా వర్జన్ వచ్చేసరికి 1.8.0 -openjdk. ఎందుకు బ్రో మీరు స్పెసిఫిక్గా ఈ వర్జనే మెన్షన్ చేశారంటే మనకి ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క స్టాండర్డ్ వర్జన్ ఉంటుంది అనమాట. ఈవెన్ రియల్ టైంలో కూడా మా ప్రాజెక్ట్స్కి మేము ఇదే వాడతాం. మావెన్కి 1.8.0 వాడతాము, అదే జెన్కిన్స్కి అయితే జావా 11 వాడతాం అనమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో మావెన్కి అయితే 1.8.0 వీఆర్ గోయింగ్ టు యూస్. సో ఇన్స్టాల్ చేయండి. సో జావా ఈజ్ గోయింగ్ టు ఇన్స్టాల్ హియర్. ఇది కాకుండా వేరే ఏదైనా వాడితే ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ద బిల్డ్ విల్ గెట్స్ ఫెయిల్. బిల్డ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకని స్టాండర్డ్ వర్జనే ప్రిఫర్ చేయండి అందరూ కూడా. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకుంటాం? హౌ టు చెక్ జావా వర్షన్? ఎగ్జాక్ట్లీ జావా స్పేస్ -version అని చెప్పేసి ఇవ్వండి. 1.8.0 OpenJDK ఇన్స్టాల్ అయిపోయింది. సో లెట్ మీ అప్డేట్ హియర్. ఇన్స్టాల్ జావా కమాండ్. నెక్స్ట్ టు చెక్ ద వర్షన్, జావా స్పేస్ -version. సో జావా ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆ తర్వాత మావెన్ ఇన్స్టాల్ చేయాలండి. మావెన్ డైరెక్ట్గా yminstall maven -y అని చెప్పేసి ఇచ్చేసేయండి. సో ద మావెన్ విల్ గెట్స్ ఇన్స్టాల్డ్ హియర్. ఇన్స్టాల్ మావెన్, yminstall maven -y. సో స్క్రీన్ క్లియర్ చేద్దాం. మావెన్ ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే mvn స్పేస్ -v. మావెన్ కి సంబంధించిన ఏ కమాండ్ ఇవ్వాలి అన్నా mvn అని ఇస్తామండి. maven వర్క్ అవ్వదు. చూడండి, maven స్పేస్ -v అని ఇస్తున్నా. మావెన్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, కానీ mvn స్పేస్ -v అని ఇవ్వండి, మావెన్ వర్జన్ వచ్చింది. దట్ మీన్స్ ఎవ్రీ కమాండ్, మావెన్ కి సంబంధించిన ప్రతి కమాండ్ కూడా mvn తో స్టార్ట్ అయింది అనమాట. సో 3.0.5 మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. జావా వర్షన్ 1.8.0 మనకి దీనికి అసోసియేట్ అయ్యింది. దట్స్ ఇట్ అండి. సో లెట్స్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ వన్. సో అయితే డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం, కానీ రన్ చేయాలంటే కోడ్ కావాలి కదా. మన దగ్గర ఎవరైనా జావా డెవలపర్స్ ఉన్నారా? డు వి హ్యావ్ ఎనీ జావా డెవలపర్స్? నో, ప్రస్తుతానికైతే లేరు కదా. సో ఒక బేసిక్ హలో వరల్డ్ కోడ్ తీసుకొని దాన్ని మనం బిల్డ్ చేద్దాం. మీ దగ్గర ఓన్ కోడ్ ఉంటే దాన్ని మీరు బిల్డ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఒక బేసిక్ కోడ్ తీసుకుంటున్నా. కోడ్ జనరేట్ చేయడానికి mvn స్పేస్, సో ఇక్కడ కాదు, ఫోల్డర్ లోపలికి వెళ్దాం. cd స్పేస్ అపాచీ మెయిన్ ఫోల్డర్కి వెళ్ళండి. సో ఈ మెయిన్ ఫోల్డర్లో మనకి డిఫాల్ట్గా కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ గురించి వదిలేసేయండి, ఇవి డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ mvn స్పేస్ ఆర్కిటైప్ :: జనరేట్. ఒక ప్రాజెక్ట్ ని జనరేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ప్రాజెక్ట్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ.
రియల్ టైంలో ఏంటంటే బేసికలీ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు అప్లికేషన్ కోడ్ రాస్తారు కాబట్టి డైరెక్ట్ గా గిట్ కి సంబంధించిన కోడ్ ని క్లోన్ చేసుకొని అక్కడ గోల్ ని ఇస్తాం అనమాట. కానీ ఇక్కడ మనమే ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తున్నాం. సో బేసికల్ ఇది కొంచెం టైం పట్టింది మనకి లోడ్ అవ్వడానికి, ప్రాజెక్ట్ జనరేట్ అవ్వడానికి. సో ఇక్కడ చూడండి, చూస్ ఏ నెంబర్ ఆర్ అప్లై ఫిల్టర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట, జస్ట్ కీప్ ఎంటర్. నెక్స్ట్ తర్వాత మీ అప్లికేషన్ కి సంబంధించిన ఏదైనా ఒక వర్షన్ ని మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే, అంటే మీ అప్లికేషన్ వర్షన్ 1.0నా 1.1నా అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఎంటర్ ఇచ్చారనుకోండి, డిఫాల్ట్ గా అదేదో ఒక నెంబర్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ గ్రూప్ ఐడి, ఇది ఖచ్చితంగా ఇవ్వాలండి. గ్రూప్ ఐడి వచ్చేసరికి సపోజ్ ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాం, ఇక్కడ పర్టికులర్ గా మన నేమ్ అనే కాదు, మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, అది స్మాల్ అయినా క్యాపిటల్ అయినా. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ ఐడి. ఆర్టిఫాక్ట్ ఐడి సింప్లీ నథింగ్ బట్ ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లెటర్స్ అస్యూమ్ స్విగ్గీ అని చెప్పేసి తీసుకుందాం. ఆర్టిఫాక్ట్ ఐడి స్విగ్గీ. నెక్స్ట్ స్నాప్ షాట్ ఏం అవసరం లేదు, జస్ట్ ఎంటర్. లాస్ట్ లో వై అంటే ఎస్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది. గ్రూప్ ఐడి ముస్తఫా, ఆర్టిఫాక్ట్ ఐడి స్విగ్గీ, వర్షన్ 1.0 అని చెప్పేసి ఉంది, ప్యాకేజ్ ముస్తఫా. సో వై అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ వన్, సో ఇక్కడైతే బిల్డ్ సక్సెస్ అని చెప్పేసి వచ్చింది కదా. స్క్రీన్ క్లియర్ చేసి ఇందాకడికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏమన్నా కనపడుతుందా? ఎస్, ఇంతకు ముందు స్విగ్గీ అనే ఒక ఫోల్డర్ లేదు, కానీ ఇప్పుడు స్విగ్గీ వచ్చింది. స్విగ్గీ అంటే ఏంటి, ఇక్కడ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్, అంటే మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయినట్లే కదా. దీన్నే ఆర్టిఫాక్ట్ ఐడి అని చెప్పేసి అంటామండి. ఆర్టిఫాక్టరీ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో దీనిలో మనకి సోర్స్ అండ్ ఇంకా pom.xml అని చెప్పేసి ఉంటాయి. రియల్ టైంలో కూడా మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇలానే ఉంటుంది. pom.xml ఉంటుంది, సోర్స్ ఉంటుంది. అయితే ఇవి ఎవరు రాస్తారు బ్రో అంటే డెవలపర్స్ విల్ రైట్. అంటే బేసికల్లీ నేను ఒక నార్మల్ కోడ్ తీసుకున్నా, బట్ రియల్ టైంలో డెవలపర్స్ రాసే కోడ్ ఉంటుంది అనమాట. ఈ pom.xml లో డేటా ఎలా ఉంటుందో చూపిస్తాను. వేఎంలో ఓపెన్ చేద్దాం. చూడండి, ఇట్ కంటైన్స్ డిపెండెన్సీస్ అని చెప్పాను ఇందాక డాక్యుమెంట్ లో. యాజ్ యూ కెన్ సీ, pom.xml contains సో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి pom.xml లో? ఇట్ కంటైన్స్ ది మెటాడేటా. మెటాడేటా అంటే డేటా అబౌట్ ది డేటా, అంటే ఒక డేటా గురించి ఇంకొక డేటా చెప్తే దాన్నే మనం మెటాడేటా అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ వన్, డిపెండెన్సీస్. సో డిపెండెన్సీస్ మీ అప్లికేషన్ కి సంబంధించిన డిపెండెన్సీస్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సపోజ్ జావా అయితే జావా, అది ఏ వర్షన్, సో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, డిపెండెన్సీస్ అనే ఒక బ్లాగ్ ఉందా, JUnit అని యాడ్ చేసాం. లేదు మీరు జావా కావాలంటే జావా యాడ్ చేసుకోవచ్చు, పైథాన్ కావాలంటే పైథాన్, ఆ వర్షన్ ఏంటి అవన్నీ దాన్ని దేనికోసం వాడుతున్నాం. సో ఎవ్రీ డిపెండెన్సీ యూ కెన్ గివ్ ఇట్ హియర్. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి దీనిలో, కైండ్ ఆఫ్ అవుట్పుట్. సో ఇక్కడ కైండ్ ఆఫ్ అవుట్పుట్ మనం చూసుకున్నట్లయితే మీకు వేర్ ఫైల్ కావాలా, జార్ ఫైల్ కావాలా అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ బేసిక్ గా ఇది వచ్చింది కాబట్టి బేసిక్ కోడ్ లో లేదు, బట్ రియల్ టైమ్ ఓరియంటెడ్ లో ప్యాకేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్యాకేజ్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు వేర్ ఫైలా జార్ ఫైలా అని చెప్పేసి. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ ఇట్ కంటైన్స్
కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇది జావా ప్రాజెక్ట్, అది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మనం వాడుతున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ ప్రాజెక్ట్ కి సంబంధించిన XML లింక్స్ అండ్ వర్జన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇట్ కంటైన్స్ డిస్క్రిప్షన్. సో మన ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైనా ఉంటే అది pom.xml లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వర్జన్స్, ఆర్టిఫాక్టరీస్ అండ్ దేర్ వర్జన్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. బట్ ఇది మనం మాన్యువల్ గా ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఇదంతా డెవలపర్స్ చూసుకుంటారు అనమాట. సో సోర్స్ అనే ఇంకొక ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్ కి వెళ్దాం. దీనిలో మన సోర్స్ కోడ్, అప్లికేషన్ కి సంబంధించిన సోర్స్ కోడ్ ఉంటుంది అనమాట. మెయిన్ ఫోల్డర్ కి వెళ్తే ఈ మెయిన్ లో జావా అని చెప్పేసి ఉంది, అంటే జావా కోడ్. వెళ్ళండి, ముస్తఫా అని చెప్పేసి ఉంది, దీన్ని ఏమంటాం మనం? గ్రూప్ ఐడి. ఇందాక గ్రూప్ ఐడి ఆర్టిఫాక్టర్ ఐడి అడిగినప్పుడు ఆర్టిఫాక్టర్ ఐడి దగ్గర స్విగ్గీ ఇచ్చాము, గ్రూప్ ఐడి దగ్గర ముస్తఫా అని చెప్పేసి ఇచ్చాను. సో ముస్తఫా అనే ఒక ఫోల్డర్ కి వెళ్ళిపోతే దేర్ యూ కెన్ ఫైండ్ ది కోడ్ app.java. ఇది ఒక బేసిక్ హలో వరల్డ్ కోడ్ అండి. ఈ కోడ్ చూసుకున్నట్లయితే ఇది ఒక బేసిక్ హలో వరల్డ్ కోడ్ అనమాట. సో దీన్ని క్లోజ్ చేసేయండి, దీంతో మనకి సంబంధం లేదు. నెక్స్ట్ మీ మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్కి వచ్చేసేయండి. సో 3 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళిపోండి, ఇంకొక ఫోల్డర్ బ్యాక్, 4 స్టెప్ బ్యాక్కి వెళ్ళిపోతే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నాము. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంటి? స్విగ్గీ. సో ఇక్కడ మీరు గోల్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ వరకు చేసింది ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. సో ఇంతవరకు మనం ఏం చేసాం? ఒక లింక్ని డౌన్లోడ్ చేసుకున్నాం, డబ్ల్యూగేట్ యూజ్ చేసుకొని ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాం, తర్వాత ఆ ఫైల్ని అంటార్ చేసాం, జావా ఇన్స్టాల్ చేసుకున్నాం, నెక్స్ట్ మావెన్ ఇన్స్టాల్ చేసుకున్నాం టు చెక్ ది వర్షన్, mvn-v మావెన్ ఇన్స్టాల్ చేసుకున్నాం, తర్వాత ఒక ప్రాజెక్ట్ని జనరేట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్, స్టెప్ 2, మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్లో సెకండ్ స్టెప్ ఏంటండి? రీసోర్సెస్ తర్వాత కోడ్ కాదు, సరిగ్గా చూసి చెప్పండి. ఇక్కడ బిల్డ్ లైఫ్ సైకిల్లో ఒకసారి స్లైడ్ ఓపెన్ చేస్తున్నా. సెకండ్ వన్ ఏంటి? కంపైల్. ఎగ్జాక్ట్లీ. సో కంపైల్ చేయాలి అంటే ఆ కోడ్కి సంబంధించిన అవుట్పుట్ మీరు చూడాలి అంటే వీ హ్యావ్ టు కంపైల్ ద కోడ్. సో దీనికి కమాండ్ వచ్చేసి mvn కంపైల్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. సో మావెన్ కంపైల్ అని మీనింగ్ మీ హోమ్ డైరెక్టరీ, ప్రాజెక్ట్ డైరెక్టరీలో ఉండి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ కాకుండా మీరు వేరే ఏ ఫోల్డర్లో ఉండి ఇచ్చినా దట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే మన pom.xml ఎక్కడైతే ఉందో అక్కడే మనం గోల్ ఇవ్వాలి. మన pom.xml ఎక్కడ ఉంది? ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉంది. సో మనం కూడా ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉండి mvn కంపైల్ అని చెప్పేసి ఇవ్వండి. సో కోడ్ మొత్తం కూడా కంపైల్ అయిపోయి మనకు అవుట్పుట్ ఇచ్చింది అనమాట. బిల్డ్ సక్సెస్ అయిందా? ఆర్ యు ఏబుల్ టు సీ? నెక్స్ట్ కంపైలింగ్ వన్ సోర్స్ ఫైల్. సో ఒక సోర్స్ ఫైల్ అనేది కంపైల్ అయిపోయింది. సో అది ఎక్కడ ఉందో ఆ పాత్ కూడా వాళ్ళు ఇచ్చారు, ఏ పాత్లో ఉంది అని చెప్పేసి. సో బిల్డ్ అవ్వడానికి 5.4 సెకండ్స్ అనేది తీసుకుంది అనమాట. ఎప్పుడు బిల్డ్ అయింది అండ్ మెమరీ ఎంత కన్జ్యూమ్ చేసిందో కూడా క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. స్క్రీన్ మొత్తం క్లియర్ చేస్తున్నా. ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఎస్, ఇంతకు ముందు మనకి టార్గెట్ ఫోల్డర్ లేదు, కానీ ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్ వచ్చింది. ఈ టార్గెట్ ఫోల్డర్లోనే బిల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే కోడ్ కంపైల్ చేసిన, టెస్ట్ చేసిన కొన్ని ఆటోమేటిక్గా ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన ఫైల్స్ అన్నీ కూడా ఈ టార్గెట్ ఫోల్డర్లో ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ యూ గో టు టార్గెట్ ఫోల్డర్లో మనకి క్లాసెస్, జనరేట్ సోర్సెస్, మావెన్ స్టేటస్ ఇవన్నీ ఉంటాయి. మీ అవుట్పుట్ వచ్చేసరికి క్లాసెస్లో ఉంటుంది అనమాట. గో టు క్లాసెస్, ఇక్కడ గ్రూప్ ఐడి ఉంది. సో ఈ ఫోల్డర్ లోపలికి వెళ్తే app.class ఉంది కదా, ఈ ఫైల్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఇందాక బేసిక్ హలో వరల్డ్ మనం కంపైల్ చేసాం, కోడ్ రాసాం. దానికి అవుట్పుట్ ఏమొస్తుంది? హలో వరల్డ్ అనే వస్తుంది. వచ్చిందా ఇక్కడ హలో వరల్డ్ అని? ఆర్ ఏబుల్ టు సీ ద అవుట్పుట్ హియర్? అవుట్పుట్ చూస్తున్నారా? యా. సో అయితే ఈసారి కోడ్ని మారుద్దాం, లైక్ హలో వరల్డ్ కాకుండా హలో CC80 అని చెప్పేసి ప్రింట్ అవ్వాలనుకున్నాం. సో 3 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళిపోతే సోర్స్లో మనం మార్చాలి. లెట్స్ గో టు సోర్స్.
సోర్స్ లో మెయిన్ అని చెప్పేసి ఒక డైరెక్టరీ ఉంటుంది. సో దీనిలో జావా ఫోల్డర్, ఈ జావా ఫోల్డర్ లో ముస్తఫా ఫోల్డర్ కి వెళ్ళిపోతే దీనిలో యాప్ డాట్ క్లాస్ ఉంది. ఈ ఫైల్లో డేటాని మోడిఫై చేయాలి అనుకుంటున్నా. ఎలా చేస్తాం? హౌ టు మోడిఫై ద డేటా? విఏఎం, ఎగ్జాక్ట్లీ. సో విఏఎం అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ హలో వరల్డ్ తీసేసి హలో CC80 అని చెప్పేసి పెట్టేస్తాం. CC80 సేవ్ అండ్ ఎగ్జిట్. ఓకే, చేంజ్ చేసాం. మళ్ళీ ప్రాజెక్ట్ డైరెక్టరీకి వెళ్ళిపోండి. 4 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళిపోతే ప్రాజెక్ట్ డైరెక్టరీకి వచ్చేస్తాం. ఇక్కడ pom.xml ఉంది. మళ్ళీ కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి ఏం వాడుతున్నాం? వాట్ ఈస్ ద కమాండ్ టు కంపైల్? mvn కంపైల్ అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. సో కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు అవుట్పుట్ చూడాలి అంటే ఏ డైరెక్టరీలోకి వెళ్ళాలండి? టు సీ ద అవుట్పుట్, టార్గెట్. సో టార్గెట్ లో కూడా క్లాసెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. గో టు క్లాసెస్. ఇక్కడ ముస్తఫా అని ఒక డైరెక్టరీ ఉంది. ముస్తఫా అని ఒక డైరెక్టరీలో యాప్ డాట్ క్లాస్. ఓపెన్ దిస్ ఫైల్. ఇది మీకు పుట్టిలో ఓపెన్ అవ్వదు అనమాట ఈ ఫైల్, అందుకే క్రోమ్ తో ఓపెన్ చేపిస్తున్నాం. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయింది మనకి? హలో CC80. సో మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? బిల్డ్ లైఫ్ సైకిల్లో ఆఫ్టర్ ది కంపైల్ నెక్స్ట్ వన్ టెస్ట్. సో టెస్ట్ కి కమాండ్ వచ్చేసరికి mvn టెస్ట్ అని చెప్పేసి ఇవ్వండి. టెస్ట్ జరుగుతుంది, కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి టెస్ట్ చేసిద్ది అనమాట. సో బిల్డ్ సక్సెస్ అయిపోయింది. కోడ్ రన్. ఏది ఫెయిల్యూర్స్ లేవు, ఎర్రర్స్ కూడా ఏం లేవు, ఎక్కడ స్కిప్ అవ్వలేదు అనమాట. సో ఫైనల్లీ బిల్డ్ జరగడానికి 6.8 సెకండ్స్ టైం తీసుకుంది. ఎనీవే మనకి బిల్డ్ అయితే సక్సెస్ అయింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్కి వెళ్దాం. ఈ టార్గెట్ ఫోల్డర్లో ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఆఫ్ కోర్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. జనరేటెడ్ టెస్ట్ సోర్సెస్ ఒకటి, షోర్ ఫైర్ రిపోర్ట్స్ ఒకటి, టెస్ట్ క్లాసెస్. ఈ 3 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అనమాట. అవి టెస్టింగ్ కి సంబంధించిన రిజల్ట్స్. సో అవి మనకు అవసరం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడాలి అనుకుంటే టెస్ట్ కేసెస్లో ముస్తఫాలో యాప్ డాట్ క్లాస్ ఉంది కదా, ఫైల్ ఓపెన్ చేయండి. మనకి ఏం కూడా ఇక్కడ డేటా అర్థం అవ్వదు, ఎందుకంటే ఇవన్నీ టెస్టింగ్ ఫైల్స్ కాబట్టి వీ డోంట్ నీడ్ టు అనాలిసిస్ దీస్ ఫైల్స్. బట్ జస్ట్ మీకు ఊరికే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టెస్ట్ అయిపోయింది. ఆ తర్వాత స్టెప్ 3 టెస్ట్ ది కోడ్. టెస్ట్ తర్వాత ఏంటండి? స్టెప్ 4 ప్యాకేజ్. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ప్యాక్ అంటే మల్టిపుల్ కోడ్స్ ఉన్నప్పుడు దాని మొత్తాన్ని సింగిల్ ఫైల్లోకి ప్యాక్ చేస్తామని చెప్పాను కదా. సో దానికి కమాండ్ వచ్చేసరికి, సో దీన్నే మనం బిల్డ్ ద కోడ్ అని చెప్పేసి అంటాం. బిల్డ్ ఈస్ నథింగ్ బట్ ప్యాక్. సో దీనికి కమాండ్ mvn ప్యాకేజ్. సో ఇక్కడ ఇస్తున్నా mvn ప్యాకేజ్ అని చెప్పేసి. బిల్డ్ సక్సెస్ అయిపోయిందా? అయితే మనకి ఇప్పుడు జావా కోడ్ ఉంది. జావా కోడ్ అంటే ఇప్పుడు ఏ ఫైల్ రావాలి? జార్క్ ఫైల్ కానీ లేకపోతే వేర్ ఫైల్ కానీ రావాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ గో టు టార్గెట్ ఫోల్డర్, టార్గెట్ ఫోల్డర్కి వెళ్ళినట్లయితే ఒక ఫైల్ జనరేట్ అయిందా, జార్ ఫైల్. సో ఈ జార్ ఫైల్ని తీసుకెళ్ళి మనం డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే డిప్లాయ్మెంట్ మనం ఇక్కడ చేయట్లేదు. వెన్ వీ గో టు ద జెన్కిన్స్, అక్కడ జెన్కిన్స్లో చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చేస్తే అది మాన్యువల్ వర్క్ అయింది అనమాట. ఏ డెవాప్స్ ఇంజనీర్ కూడా మాన్యువల్గా చేయడు, తను ఆటోమేటిక్గానే చేస్తాడనమాట. సో అందుకని మనం కూడా ఆటోమేషన్ వర్క్ నేర్చుకోవాలి. డిప్లాయ్మెంట్ అనేది మనం ఎప్పుడు జెన్కిన్స్కి వెళ్ళినప్పుడు చేస్తాం. ఇక్కడ బిల్డ్ వర్క్ మాత్రమే.
అంటే ఒక వేర్ ఫైల్ ఒక జార్ ఫైల్ ఎలా తెచ్చుకోవాలి అన్నంత వరకు మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. నెక్స్ట్ సో జార్ ఫైల్ అయితే వచ్చేసింది, మళ్ళీ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వన్ ఏముందండి, ఇన్ ద బిల్డ్ లైఫ్ సైకిల్ వీ హ్యావ్ డిప్లాయ్. సో డిప్లాయ్ అయితే మనం ఇప్పుడు చేయమని చెప్పాం కదా, జెన్కిన్స్కి వెళ్ళినప్పుడు చెప్తాం. సో తర్వాత ఇన్స్టాల్ ఉంది బిఫోర్ ద డిప్లాయ్. సో MVN ఇన్స్టాల్. సో మనకి లోకల్లో ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఆ ఇన్స్టాలేషన్ ఎక్కడ ఉంది అంటే యూ కెన్ సీ దెర్ ఈస్ ఏ పాత్. రూట్లో రిపాజిటరీస్లో ఇట్లా సంథింగ్ ఏదో ఒక పాత్ ఉంది, బట్ దాని గురించి అయితే మనకు అవసరం లేదు, జస్ట్ ఇన్స్టాల్ చేస్తే సరిపోయింది అనమాట. ఆ తర్వాత ఏముంది, ఇన్స్టాల్ తర్వాత డిప్లాయ్ తర్వాత క్లీన్. సో క్లీన్ అనేది బేసికల్ ఇక్కడ ఆప్షనల్. సో ఆప్షనల్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్ విల్ రిమూవ్ ద రన్ టైమ్ ఫైల్స్. అంటే మనకి ఎప్పుడైతే కోడ్ని కంపైల్ చేసామో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా టార్గెట్, ఈ టార్గెట్ ఫోల్డర్ని మీరు డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ MVN క్లీన్ అనిస్తే టార్గెట్ ఫోల్డర్ విల్ గెట్స్ డిలీటెడ్. దానిలో ఉన్న ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. సో బిల్డ్ అయితే సక్సెస్ అయిపోయింది. అండ్ యూ కెన్ సీ టార్గెట్ ఫోల్డర్ ఉందా, లేదు. మళ్ళీ ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్ రావాలంటే మళ్ళీ ఏం చేస్తాం, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, అగైన్ వీ హ్యావ్ టు కంపైల్. MVN కంపైల్ అని చెప్పేసి ఇవ్వండి. సో కోడ్ కంపైల్ అయిపోయింది, టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. టార్గెట్ ఫోల్డర్ వచ్చింది ఇప్పుడు. యా మళ్ళీ సో కంపైల్ తర్వాత ఏంటండి నెక్స్ట్ స్టెప్ అన్నీ ఒకసారి చెప్తారా? ఆఫ్టర్ ది కంపైల్ MVN టెస్ట్. ఓకే, బిల్డ్ సక్సెస్. నెక్స్ట్ టెస్ట్ తర్వాత MVN ప్యాకేజ్. సక్సెస్. ప్యాకేజ్ తర్వాత MVN ఇన్స్టాల్. ఇన్స్టాల్ తర్వాత డిప్లాయ్. ఓకే, ఆఫ్టర్ ది డిప్లాయ్ క్లీన్. సో MVN క్లీన్. క్లీన్ విల్ డిలీట్స్ ద ఎగ్జిస్టింగ్ టార్గెట్ ఫోల్డర్. క్లీన్ అయిపోయింది. సో ఇలా అయితే మనకి ఇక్కడ ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క కమాండ్ ఉంది, ఒక్కొక్క గోల్ అని చెప్పేసి అంటాం బేసికల్లీ. ఇవన్నీ మీరు ఎట్ ఎ టైం జరగాలి అనుకుంటే, అంటే నాకు కంపైల్ అవ్వాలి, టెస్ట్ జరగాలి, బిల్డ్ జరగాలి, ఇన్స్టాల్ అవ్వాలి, ఈ అన్ని యాక్టివిటీస్ ఎట్ ఎ టైం మీకు జరగాలి అంటే MVN క్లీన్ ప్యాకేజ్ అని ఇస్తాం అనమాట. క్లీన్ ప్యాకేజ్ అని చెప్పేసి ఇస్తే చూడండి ఇక్కడ ఏమవుతుందో. సో టార్గెట్ ఫోల్డర్ అయితే వచ్చింది కదా. ఇఫ్ యూ గో టు టార్గెట్ ఫోల్డర్ మనకి క్లాసెస్ ఉంది. క్లాసెస్ ఫోల్డర్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, కోడ్ కంపైల్ అయిందని మీనింగ్. నెక్స్ట్ టెస్ట్ ఫైల్స్ వచ్చాయి. టెస్ట్ ఫైల్స్ అయితే MVN టెస్ట్ అనేది కూడా జరిగింది అని మీనింగ్ అనమాట. జార్ ఫైల్ వచ్చింది. జార్ ఫైల్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, జార్ ఫైల్ వచ్చింది అంటే ప్యాకేజ్ అయిందని. అంటే ఇక్కడ కంపైల్, ప్యాకేజ్, టెస్ట్ అన్ని ఎట్ ఎ టైం జరుగుతున్నాయి కదా యూజింగ్ సింగిల్ కమాండ్. సో మేమైతే ఇదే వాడతాం అనమాట, MVN క్లీన్ ప్యాకేజ్ అని. ఎందుకంటే అన్ని కమాండ్స్ ఎట్ ఎ టైం జరిగిపోతాయి. అదే విధంగా సో ఇది కోడ్ అండి. లెట్ us assume దిస్ ఇస్ ద కోడ్. సపోజ్ దీని అవుట్పుట్ 1 2 3 అని వచ్చింది అనుకుందాం. ఎప్పుడు దీన్ని బిల్డ్ చేసి కంపైల్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది 1 2 3 వచ్చింది. నెక్స్ట్ టైం డెవలపర్ కోడ్ చేంజ్ చేశాడు, అవుట్పుట్ 1 2 3 4 రావాలి అని చెప్పేసి. మళ్ళీ మనం బిల్డ్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం, MVN కంపైల్, MVN టెస్ట్ ఇలా ఇచ్చే బదులు MVN క్లీన్ ప్యాకేజ్ అని ఇస్తే, క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వడం వల్ల 1 2 3 4 ఈ అవుట్పుట్ వచ్చి పాతది డిలీట్ అయిపోయింది. ఓల్డ్ అవుట్పుట్ విల్ గెట్స్ డిలీటెడ్ అండ్ న్యూ అవుట్పుట్ విల్స్ కమ్. సపోజ్ ఇది వర్షన్ 1 అండి, అప్లికేషన్ వర్షన్ 1 అనమాట. వర్షన్ 1 రన్ అవుతుంది మార్కెట్లో. ఇప్పుడు వర్షన్ 2ని మీరు డిప్లాయ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షన్ 1 తీసేయాలి కదా. వర్షన్ 1 తీసేసి వర్షన్ 2ని డిప్లాయ్ చేస్తాం.
సో మీరు క్లీన్ ప్యాకేజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వర్షన్ 1 కి సంబంధించిన వేర్ ఫైల్ అనేది డిలీట్ అయిపోయి వర్షన్ 2 కి సంబంధించిన వేర్ ఫైల్ అనేది జనరేట్ అయింది అనమాట. ఇలా అర్థమైందా ప్రాక్టికల్ గా అందరికి? అయితే మీరు ఇప్పుడు మళ్ళీ టార్గెట్ కి వెళ్ళిపోయి ఎంవిఎన్ కంపైల్ అని చెప్పేసి ఇవ్వండి, వర్క్ అవ్వదు. చూడండి బిల్డ్ ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయ్యేటప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ? ద గోల్ ఎర్రర్ దగ్గర చూడండి, ఎప్పుడైనా మీరు ద గోల్ యూ స్పెసిఫైడ్ రిక్వైర్స్ ఏ ప్రాజెక్ట్ టు ఎగ్జిక్యూట్ బట్ దెర్ ఈస్ నో పామ్ ఇన్ దిస్ డైరెక్టరీ. అంటే నువ్వు ఉన్న డైరెక్టరీలో పామ్ ఫైల్ లేదు, సో బిల్డ్ చేయలేనని చెప్తుంది. అదే మీరు 1 స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతే మన ప్రాజెక్ట్ డైరెక్టరీలో pom.xml ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇవ్వండి అదే కమాండ్ ఎంవిఎన్ కంపైల్ అని చెప్పేసి, బిల్డ్ సక్సెస్ అయిందా ఇప్పుడు? ఇలా. సో ఇది అర్థమైందా? ప్రాక్టికల్ గా ఇంకొకసారి చెప్పమంటారా? ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? యా షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఏ సర్వర్ Maven 2 అని. సో అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 సెలెక్ట్ చేసుకోండి. సో కీపేర్ కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సెక్యూరిటీ గ్రూప్ అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, లాస్ట్ టైం బిట్ బకెట్ ఎర్రర్ వచ్చింది కదా, అది రిజాల్వ్ చేసుకుందాం ఇప్పుడు. సో నౌ ఇట్ ఈస్ రన్నింగ్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే dlcdn.apache.org. సో ఇక్కడికి వెళ్ళిపోండి, ఒక్క నిమిషం. dlcdn.apache.org. ఇక్కడ Maven గురించి సెర్చ్ చేయండి. సో ఇక్కడ Maven ఉంది, దీనిలో కూడా Maven 3 9.1 బైనరీస్. సో ఇక్కడ ఉన్న ఫైల్ని కాపీ లింక్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. సో ఇంటర్నెట్ నుంచి ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కమాండ్ ఏంటండి? wget. ఎగ్జాక్ట్లీ. సో డౌన్లోడ్ అయిపోయింది. అయితే ఇది మనకి జిప్ చేసి ఉందన్నమాట, దీన్ని అన్జిప్ చేయాలి. tar-zxvf అండ్ ఫైల్ నేమ్. సో ఒరిజినల్ ఫైల్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ జావాని ఇన్స్టాల్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాతే Maven ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా Maven ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే Maven కి సంబంధించిన జావా 17th వర్షన్ మీకు ఇన్స్టాల్ అయింది. ఇది ఎప్పుడు నేను ఇందాక ఆర్డర్ ఏం చెప్పానంటే ఫస్ట్ జావా 1.8.0 ఇన్స్టాల్ చేసి తర్వాత Maven చేయమన్నాను. ఒకవేళ మీరు ఇలా కాకుండా ఫస్ట్ Maven చేసినప్పుడు మీకు Maven ఇన్స్టాల్ అయింది, Maven తో పాటు జావా కూడా ఇన్స్టాల్ అయింది అనమాట. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో Maven తో పాటు జావా ఇన్స్టాల్ అయితే మనకే కదా బెనిఫిట్, సపరేట్ గా మనం కమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అనుకుంటారు. కానీ జావా మనకి కావాల్సిన 1.8.0 వర్షన్ ఇన్స్టాల్ అవ్వదు. జావాకి లేటెస్ట్ వర్షన్ 17th వర్షన్ ఇన్స్టాల్ అయింది అనమాట. కానీ బిల్డ్ చేయడానికి 17th వర్షన్ ప్రిఫర్డ్ వన్ కాదు, 1.8.0నే. అందుకని మీరు ముందుగానే 1.8.0 ఇన్స్టాల్ చేస్తే Maven డౌన్లోడ్ అయిపోయేటప్పుడు సో జావా ఆల్రెడీ ఉంది కాబట్టి స్కిప్ అయిపోయింది, ఓన్లీ Maven మాత్రమే ఇన్స్టాల్ అయింది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ 1.8.0 ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత జావా ఇన్స్టాల్ చేయండి, సారీ Maven ఇన్స్టాల్ చేయండి. yum-install java -1.8.0 -openjdk -y. సో ఈ కమాండ్ చాలా మంది మిస్టేక్ ఇస్తారు, అంటే స్పేసెస్ కానీ హైఫన్ కానీ సరిగ్గా ఇవ్వరు అనమాట. సో అది ఒకసారి కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ.
టు ది ఎగ్జాక్ట్ కమాండ్. అయితే జావా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మావెన్ ఇన్స్టాల్ చేయాలి. yum install maven -y. సో ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ వర్షన్ చెక్ చేయాలంటే mvn స్పేస్ -b. చూడండి 3.0.5 ఉంది. అదే విధంగా జావా 1.8.0 కూడా ఉంది. నెక్స్ట్ సో ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. అపాచీ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని జనరేట్ చేయాలండి. mvn archetype generate. సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఒక ప్రాజెక్ట్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఒక ఐడి అడుగుతుంది. మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఎంటర్. బట్ గ్రూప్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సో గ్రూప్ ఐడి వచ్చేసరికి ఈసారి CCID అని తీసుకుంటున్నా. ఆర్టిఫాక్ట్ ఐడి డెవాప్స్. సో స్నాప్ షాట్ అవసరం లేదు. జస్ట్ ఎంటర్. లాస్ట్ లో Y అంటే ఎస్ అని మీన్. సో అయితే యు గో టు హియర్. డెవాప్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయిందా? లెట్స్ గో టు డెవాప్స్. సో మన ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసి ఇక్కడ కమాండ్స్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటండి? రీసోర్సెస్ తర్వాత కంపైల్. ఎగ్జాక్ట్లీ. సో mvn కంపైల్ అని చెప్పేసి ఇవ్వండి. ఇంతకు ముందు pom.xml అండ్ సోర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ద టార్గెట్ ఫోల్డర్ విల్ గెట్స్ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. సో టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. దాని లోపల మావెన్ జనరేట్ అయ్యే ఎవ్రీ ఫైల్ టార్గెట్ ఫోల్డర్ లో ఉంటుంది అనమాట. సో టార్గెట్ ఫోల్డర్ ఉందా? లెట్స్ గో టు టార్గెట్ ఫోల్డర్, క్లాసెస్. దీనిలో అవుట్పుట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్. సో mvn తర్వాత కంపైల్ తర్వాత టెస్ట్. డన్. ఇది కూడా సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ తర్వాత mvn ప్యాకేజ్. స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ ఉంది. బిల్డ్ ఫెయిల్ అయింది. స్పెల్లింగ్ మిస్టేక్ ఈజ్ రాంగ్. ఐ మీన్ దర్ ఈస్ ఏ స్పెల్లింగ్ మిస్టేక్. ప్యాకేజ్. సో బిల్డ్ సక్సెస్. నెక్స్ట్ mvn ఇన్స్టాల్.
సో అంతా బాగుంది అని అనుకుంటే దెన్ యూ కెన్ డైరెక్ట్లీ క్లీన్ ఇట్, MVN క్లీన్ అని చెప్పేసి ఇచ్చేయచ్చు. సో ఇది అండి మనకి ఎంటైర్ మావెన్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది మీరు చూసినట్లయితే స్ట్రక్చర్ అయితే సెకండ్ ఒక చిన్న 2 టాపిక్స్ ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. మావెన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది మొత్తం మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అయితే దీనిలో మనకి ఇందాక ఒక ఫైల్ అండ్ ఇంకొక ఫోల్డర్ pom.xml అనే ఒక ఫైల్, దీనిలో డెవలపర్స్ కోడ్ డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేస్తారు. సోర్స్ దీనిలో అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ బిల్డ్ చేయడానికి మావెన్ నేర్చుకుంటున్నాం కదా, మావెన్ కి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. ఇస్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ ది మావెన్? ఎస్, మనం బిల్డ్ చేయడానికి మావెనే కాకుండా యాంట్ కానీ గ్రెడల్ కానీ ఇవైనా వాడుకోవచ్చు అండి. యాంట్, మావెన్, గ్రెడల్. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. అట్లీస్ట్ మనం అన్నిటికీ డిఫరెన్సెస్ చెప్పకపోయినా ఏదైనా ఒకటి చెప్పినా బాగుంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ మీరు మావెన్ని యాంట్తో కంపేర్ చేసుకున్నట్లయితే, మావెన్కి ఏంటంటే మనకు ఒక కన్వెన్షన్ ఉందన్నమాట. లైక్ మనం ఒక సోర్స్ కోడ్ని తెచ్చుకోవడం అండ్ సోర్స్ కోడ్ని కంపైల్ చేయడం, టెస్ట్ చేయడం, ఎవ్రీథింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి pom.xml లో ఉంటుంది. కానీ ఇక్కడ దీనికి పర్ఫెక్ట్ కన్వెన్షన్స్ ఏమి ఉండవు అనమాట. ప్రతిదీ కూడా build.xml లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ pom.xml ఎలా ఉంటుందో యాంట్లో build.xml అనే ఒక ఫైల్ ఎలా ఉంటుంది. అయితే దీనిలో మనం ఏం చేస్తున్నామని దానిలో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ యాంట్ అనేది ప్రొసీజరల్. వీ నీడ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. కానీ మావెన్లో మనం ఎక్కడ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మనకు కావాల్సిన కమాండ్ ఇచ్చాము, దానికి కావాల్సిన అవుట్పుట్ మనకి ఇచ్చింది. అయితే యాంట్కి లైఫ్ సైకిల్ లేదండి, కానీ మావెన్కి లైఫ్ సైకిల్ ఉంది. సో లైఫ్ సైకిల్ అంటే తెలుసు కదా, రీసోర్సెస్ కానీ కంపైల్ కానీ కంపైల్, టెస్ట్, ప్యాకేజ్ ఇవన్నీ కూడా. సో మావెన్ అనేది ఒక టూలే, యాంట్ అనేది ఒక టూల్. మావెన్ టూల్ కాదు, ఫ్రేమ్వర్క్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్, సో దీన్ని మెయిన్లీ బిల్డ్ చేయడానికి మాత్రమే వాడతాం యాంట్ని. కానీ మావెన్ని బిల్డ్ చేయడంతో పాటు ప్రాజెక్ట్ని ఆటోమేట్ చేయడానికి, ప్రాజెక్ట్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా వాడతాం. సో యాంట్లో కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, దాన్ని మనం యూజ్ చేసుకోలేము. ఒకసారి వాడితే సెకండ్ టైం వాడలేమన్నమాట. బట్ మావెన్లో ప్లగిన్స్ ఉంటాయి, వాటిని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటే మనం మావెన్ వాడతామా, యాంట్ వాడతామా? విచ్ వన్ ఈస్ ప్రిఫర్డ్ వన్? అఫ్ కోర్స్ మావెన్. సో అందుకే కంపెనీస్ అన్ని కూడా మావెన్ ఎక్కువ వాడుతున్నాయి అన్నమాట. ఇది మావెన్కి యాంట్కి మనకి డిఫరెన్సెస్. సో ఎంటైర్ కాన్సెప్ట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్. ఇప్పుడు యాప్ డాట్ ఇందాక రీసోర్సెస్ క్రియేట్ చేసిన తర్వాత కంపైల్ చేసే ముందు ఆ కోడ్ జావా కోడ్ ఫైల్ ఎట్లా వస్తుంది సార్? అది హలో వరల్డ్ కోడ్ అన్నమాట. అది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది, ఒక బేసిక్. మనం ఏమైనా యాడ్ చేయాలంటే మనం ఏమన్నా అంటే కోడ్ యాడ్ చేయాలి కదా, కంపైల్ చేసే ముందు యాడ్ చేయాలి కదా సార్? మనం చేయము, డెవలపర్ చేస్తారు. అదే సార్, ఒకవేళ అట్లా చేయాలంటే ఎట్లా సార్? ఒక కోడ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారనమాట. విజువల్ స్టూడియో అని చెప్పేసి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, దానిలో వాళ్ళు కోడ్ రాసి దానికి pom.xml ఫైల్ క్రియేట్ చేసి అక్కడ రాసిన కోడ్ ని గిటబ్ లో పెట్టేస్తారు అంతే. సో మీకు చూపిస్తాను ఆగండి, అంటే డెవలపర్స్ రాసే కోడ్ ఆ pom.xml ఎలా ఉంటది అని ఇక్కడ చూపిస్తారు. ఒకసారి గిటబ్ నుంచి డైరెక్ట్ గా అదే చూపిస్తాను ఆగండి, వెయిట్ చేయండి. అంటే ఇక్కడ డైరెక్ట్ సర్వర్ లో యాడ్ చేయమా సార్? రీసోర్సెస్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే ఒక ఫైల్ ని యాడ్, లోకల్ నుంచి ఒక ఫైల్ ని యాడ్ చేసి తర్వాత కంపైల్ చేసి ప్యాక్ చేయడం అలా చేయం, మనం గిటబ్ నుంచి తీసుకుంటాం. సో ఇక్కడ ఉంది చూసారా, ఇది బేసికల్లీ డెవలపర్స్ రాసిన సోర్స్ కోడ్ అనమాట. సోర్స్ లో ఉంటుంది. సో మెయిన్ లోపలికి వెళ్ళిపోతే రీసోర్సెస్, సో ఇది అప్లికేషన్ ప్రాపర్టీస్,
డేటాబేస్ ఫైల్స్, వాలిడేషన్ ప్రాపర్టీస్, నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ దీనిలో ఉంటుంది. ఇదంతా web.xml ఇవంతా కూడా డెవలపర్స్ రాస్తారు. సో సేమ్ మీకు అలానే ఉందో మనం చూసినట్లయితే ఫస్ట్ pom.xml సోర్స్ ఈ రెండు ఉన్నాయా? ఇవి వదిలేండి, ఇవి డాకర్ ఫైల్స్, వీటి గురించి మీకు అవసరం లేదు. సో సోర్స్ ఉంది, pom.xml ఉంది. pom.xml లో మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి దే. ఇదంతా డెవలపర్స్ పార్ట్, వాళ్ళే రాస్తారు అనమాట. సోర్స్ లోపలికి వెళ్తే అప్లికేషన్ ఫైల్ ఉంటుంది. సో సిఎస్ఎస్ కోడ్ అయితే సిఎస్ఎస్ కోడ్ మొత్తం కూడా దీనిలో ఉంటుంది. ఇలా ఓకేనా? హలో యా హలో. సార్, ఇది మీరు ఫస్ట్ జావా ఇన్స్టాల్ అయ్యాక మ్యావిన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. అవును, కానీ మనం ముందు మ్యావిన్ లింక్ ఉంది కదా, మనం అక్కడ లింక్ కాపీ చేసి ఇందులో పెడుతున్నాం కదా, అప్పుడు మరి అవును. ఫస్ట్ లో లింక్ కాపీ చేసి పెడుతున్నాం కదా సార్. ఇన్స్టాల్ వేరు, డౌన్లోడ్ వేరు. మనకి సోర్స్ ఫైల్స్ రావడానికి నేను ఒక ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నా, బట్ మ్యావిన్ అనేది సాఫ్ట్వేర్ కదా. ఆ, సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం వేరు, ఒక ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవడం వేరు. సో ఇది యాంట్ అన్నారు కదా, అది ఇందులో ఓడతారా? అంటే మ్యావిన్ తరఫున వేరే ఏ కంపెనీస్ అయినా ఓడతాయి కదండి. అర్థం కాలేదు. యాంట్ అని చెప్పారు కదా, అవును. ఏంటి దానికి? అంటే దాన్ని ఎందుకు సార్, అంటే దీన్ని దీన్ని ఉండగా మళ్ళీ దాని నుంచి వేరే ఓడుతుంది, అంటే దీనికి ఏదైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అవి ఇవి ఏం లేవు, దీనిలోనే అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాంట్లోనే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం మ్యావిన్ కి వచ్చాం అనమాట. అంటే దీన్ని అనదర్ వర్షన్ సార్, అంటే యాంట్ కి అనదర్ వర్షన్. అనదర్ వర్షన్ కాదు. ఇప్పుడు మీకు మొబైల్స్ ఉన్నాయి, సామ్సంగ్, వన్ ప్లస్, నెక్స్ట్ ఓప్పో, ఎన్ని మొబైల్స్ ఉన్నాయి ఇలా? అవన్నీ ఒకదానికొకటి వర్జన్సా? కాదు కదా, ఆల్టర్నేటివ్స్. అన్ని మొబైల్సే కానీ ఆల్టర్నేటివ్స్ అనమాట. అదే విధంగా ఇక్కడ కూడా బిల్డ్ చేయడానికి మ్యావిన్ అయినా వాడచ్చు, లేకపోతే యాంట్ అయినా వాడచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా. సో అది. హలో సార్. హలో హలో సార్, వినిపిస్తుందా సార్? శశాంక్ సార్, వినపడదు. డెవలపర్స్ అందరూ కోడ్ రాసి గిట్ హబ్ లో పెడతారు అన్నారు కదా. అవును. సో త్రూ మనం మ్యావిన్ ద్వారా దాన్ని మనం ఆ కోడ్ అనేది మనం బిల్డ్ చేసి టెస్ట్ చేస్తామా? అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే సార్, అదొకటి. థ్యాంక్ యూ సార్. ఓకే, కొంచెం అట్లా చూపిస్తారా? డైరెక్ట్ గిట్ హబ్ నుంచి మనం లోకల్ లో టెస్ట్ చేస్తాం కదా, అట్లా కాకుండా డైరెక్ట్ గిట్ హబ్ లో కోడ్ ఉంది అనుకోండి, దాన్ని కంపైల్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఒకసారి అట్లా చూపిస్తారా? గిట్ హబ్ లో ఎలా చేస్తాం అసలు? అది గిట్ హబ్ లో సపోజ్ డెవలపర్స్ గిట్ హబ్ లో కోడ్ పెట్టారు, దాని తర్వాత క్లోన్ చేసుకుంటారు. మీకు క్లోన్ చేసుకోవడం చెప్పాను కదా మొన్న. గిట్ క్లోన్ అని ఇచ్చేసి ఆ రిపాజిటరీ URL తీసుకుంటారు. సో అప్పుడు మీకు లోకల్లోకి వస్తుంది. ఒక నిమిషం ఆగండి, నేను చేసి చూపిస్తాను. సపోజ్ ఇది మన డెవలపర్స్ రాసిన కోడ్ అనుకుందాం. సో దీన్ని, ఈ లింక్ ని కాపీ చేసుకొని ఎక్కడో చోట క్లోన్ చేసుకోండి. గిట్ క్లోన్ అని ఇచ్చేసి URL ఇచ్చేసేయండి. సారీ, గిట్ ఇన్స్టాల్ చేయలేదు ఇక్కడ. yum install git -y. ఓకే, సో ఇప్పుడు క్లోన్ చేయండి. ఎస్, వెయిట్ అవైల్. ఇప్పుడు SSH యాడ్ చేయలేదంట, HTTPS తీసుకుంది. సో ఫోల్డర్ వచ్చింది కదా, డాకర్ యాప్ అని చెప్పేసి. ఈ అప్లికేషన్ లో మీకు ఇక్కడే pom.xml ఫైల్ ఉంది. సో ఇక్కడే మీరు mvn కంపైల్, mvn టెస్ట్, mvn ప్యాకేజ్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. ముస్తఫా గారు, ఇది రియల్ టైమ్ లో ఆర్చ్ టైప్ ఇవన్నీ అవసరం లేదు. ఆర్చ్ టైప్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ప్రాజెక్ట్ లేదు కాబట్టి నేను అక్కడ జనరేట్ చేశాను. బట్ ఇక్కడ డెవలపర్స్ ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ ఇచ్చేసారు కదా, సో అందుకని మనకి ఆర్చ్ టైప్ అవసరం లేదు. pom.xml, సోర్స్, ఈ 2 ఫోల్డర్స్ ఉంటే చాలు అనమాట. ఓకే సార్, మొన్న లింక్ చెప్పారు సార్, అది చెప్పరా? నేను
నెట్వర్క్ అంటే ఇష్యూ బ్యాక్ అయిపోయిందా? లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ మీరు అన్నారు కదా, మీరు పోస్ట్ చేసుకోండి నా చెప్తాను అక్కడ మీ చేత చేసి చూపిస్తాను అది. సో ఆల్రెడీ చాలా మంది లింక్డ్ఇన్ వాడే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ చేత నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చేపించి చెప్తాను. సార్ ఇప్పుడు టెస్టింగ్ అంటే యూనిట్ టెస్టింగ్ చేస్తారు సార్ అది? ఇక్కడ యూనిట్ టెస్ట్ జరిగింది. అంటే ఏం పారామీటర్స్ ఉంటాయి సార్ యూనిట్ టెస్టింగ్ అంటే? జనరల్ టెస్టింగ్ అంటే నాకు టెస్టింగ్ గురించి బేసికలీ పెద్దగా ఐడియా లేదు, కానీ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి. సెలేనియం ఉంటుంది, లేకపోతే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ అట్లా ఉంటది. ఇప్పుడు కోడ్ టెస్ట్ కేసెస్ అనేది మాన్యువల్ గా చేసినప్పుడు వాళ్ళు రాసి చేస్తారన్నమాట. అంటే యూనిట్ టెస్టింగ్ అంటే లైన్ టెస్ట్ చేసుకుంటారు సార్, అంటే ఫార్మాట్ లైన్ టు లైన్ మనకి కోడ్ లెవెల్లో టెస్ట్ చేస్తుంది అనమాట అది. మనకి ఏంటంటే ప్రతి అప్లికేషన్ కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని మాత్రమే జే యూనిట్ అనేది టెస్ట్ చేసిద్ది అనమాట. సో ఇక్కడ టార్గెట్ ఫోల్డర్ వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు టార్గెట్ లేదు బేసికలీ, బట్ టార్గెట్ వచ్చింది. ఇఫ్ యూ గో టు టార్గెట్ చూడండి, క్లాసెస్ అని చెప్పేసి వచ్చింది. సో క్లాసెస్ కి వెళ్ళిపోతే ఇక్కడ అప్లికేషన్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడే మీరు టెస్ట్ ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సో బిట్ బకెట్ గురించి చెప్తానని చెప్పాను కదా, వెయిట్ ఏ సెకండ్, అది కూడా చెప్తాను ఎందుకంటే చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ గిట్ ఇన్స్టాల్ అయిపోయి ఉంది. లెట్స్ క్రియేట్ సమ్ ఫైల్స్. సో టచ్ AWS Azure GCP. సో 3 ఫైల్స్ ని యాడ్ చేద్దాం గిట్ కి. నెక్స్ట్ కమిట్ చేయండి. ఓకే, ఇనిట్ చేయలేదంట. నెక్స్ట్ కమిట్. సో కమిట్ చేసిన తర్వాత వీటిని ఇప్పుడు మనం గిట్ హబ్ లోకి అప్లోడ్ చేయాలి, బిట్ బకెట్ కి అప్లోడ్ చేయాలి. సో బిట్ బకెట్ కి వెళ్ళిపోయి నా అకౌంట్ లోకి లాగిన్ అవుదాం. క్లిక్ ఆన్ లాగిన్. సో అయితే ఇక్కడ ఒక రిపాజిటరీని క్రియేట్ చేయండి. క్రియేట్ రిపాజిటరీ. సో రిపాజిటరీ నేమ్ CC80 సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. నెక్స్ట్ సో ప్రాజెక్ట్ అయితే మీకు డిఫాల్ట్ గా ఏమి ఉండవు, మీరు ఒకటి కొత్తది క్రియేట్ చేసుకోవాలి. సో ప్రైవేట్ వద్దు గైస్, 1 సెకండ్ ప్లీజ్, ఒక కాల్ వస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ బ్రాంచ్ మీకు నచ్చింది ఇవ్వచ్చు అనమాట. సో నేను నా పేరుతో ఇచ్చుకుంటున్నా, క్రియేట్ రిపాజిటరీ. సో రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, మనం కోడ్ ని పుష్ చేయాలి. పుష్ చేసే ముందు హాయ్ ముస్తఫా. ఎస్, హాయ్ అండి శ్రీనివాస్ గారు. యా హాయ్. సో మీ అందరికి కూడా నేను రిస్ట్రిక్షన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. మీలో నిన్న చాలా మంది నేను టెలిగ్రామ్ లో తీసేసాను, జస్ట్ బికాస్ మీరు జంక్ నేమ్స్ తో టెలిగ్రామ్ లో ఉన్నారండి. నేను ఇప్పటికి చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాను, చాలా మంది మరి పట్టించుకోవట్లేదు. నేను చేయగలిగేది ఏం లేదు, అందుకనే నేను చాలా మందిని తీసేసాను. మళ్ళీ మీరు రావాలి అనుకుంటే మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ నాకు పెట్టండి, ఆ యూజర్ నేమ్ ప్రకారం నేను చేస్తాను. అండ్ ఇంకా టైం పడుతుంది కూడా, ఇమ్మీడియట్ గా అయితే అవ్వదు. ఓకే, నేను దానికి చేయగలిగేది లేదు. చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, కానీ చాలా మంది పట్టించుకోలేదు. నేను తీసేయాల్సి వచ్చింది వాళ్ళందరినీ. ఎందుకంటే మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పే చేశారో దానికంటే ఎక్కువ మంది టెలిగ్రామ్ లో ఉన్నారు. అది జోక్ అన్నమాట. ఓకే, సో మరి అందుకని నేను తప్పలేదు, సీరియస్ గానే తీసుకోవాల్సి వచ్చింది. మీరందరూ కూడా నెక్స్ట్ కరెక్ట్ గా మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి మీ నేమ్స్ అన్ని మార్చుకోండి అందరూ కూడా. ఓకే, కరెక్ట్ గా మీ నేమ్స్ ఏమున్నాయో ఆ
ఆ నేమ్స్ ద్వారా మాత్రం వస్తేనే మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకేనండి? రాహుల్ ప్లీజ్ కంటిన్యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అయితే ఫస్ట్ మన బిట్ బకెట్ ని తీసుకెళ్లి గిట్ తో అటాచ్ చేద్దాం. క్లోన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఉన్న లింక్ ని కాపీ చేసుకోండి. ఎంటైర్ క్లోన్ మొత్తం అవసరం లేదు, హెచ్టిటిపి లింక్ ని. సో కమాండ్ ఏంటండి, వాట్ ఈస్ ద కమాండ్ టు యాడ్ ద రిపోజిటరీ టు గిట్? git remote add origin. Add origin and then URL. Add it. Next push చేద్దాం. Git push -u origin branch name master. సో పాస్వర్డ్ అడుగుతుంది, టోకెన్ జనరేట్ చేయాలి. టోకెన్ జనరేట్ చేయడానికి ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, గో టు ది సెట్టింగ్స్. అయితే ఇక్కడ పర్సనల్ బిట్ బకెట్ సెట్టింగ్స్ అని చెప్పేసి రీసెంట్ గా వచ్చింది అప్డేట్ అన్నమాట. సో దీనిలో మనకి టోకెన్స్ అనేవి యాక్సెస్ అవుతున్నాయి. రిపోజిటరీ లెవెల్లో టోకెన్స్ మనకి వర్క్ అవ్వట్లేదు. సో గో టు పర్సనల్ బిట్ బకెట్ సెట్టింగ్స్. ఇక్కడ యాప్ పాస్వర్డ్స్ అని చెప్పేసి ఉంటుంది, సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకుందాం, సిఐటి పాస్వర్డ్ వచ్చేసి. సో ఇక్కడ పర్మిషన్స్ లో మనకి రిపోజిటరీకి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వండి. రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, అడ్మిన్, డిలీట్ ఇలా ఇచ్చేసండి చాలు. జస్ట్ క్రియేట్. సో క్రియేట్ అయింది కదా, కాపీ చేసుకొని టోకెన్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు కోడ్ పుష్ అవుతుందా? పుష్ అయింది కదా. అండ్ ఈ టోకెన్ కూడా సేమ్ గిట్ హబ్ లానే మనకి జనరేట్ అయినప్పుడు మాత్రమే కనపడిద్ది అనమాట, తర్వాత వి వోంట్ యాక్సెస్. సో అందుకని టోకెన్ ఎక్కడైనా పక్కన సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్. సో కోడ్ అయితే ఇప్పుడు వెళ్ళిందో లేదో చూద్దాం. యు గో టు యువర్ రిపోజిటరీస్. సో మనం క్రియేట్ చేసుకున్న రిపోజిటరీ CC80 మాస్టర్ అనే ఒక బ్రాంచ్ లోపలికి వెళ్తే 3 ఫైల్స్ ఉన్నాయా? మళ్ళీ ఇంకొక ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. టచ్ లైనెక్స్ git add linux git commit -m linux file. సో నెక్స్ట్ పుష్ చేద్దాం. git push -u origin branch name master ఇస్తే టోకెన్ అడుగుతుంది, పేజ్ ద టోకెన్ అండ్ ఎంటర్. సో పుష్ అయిపోయింది. కొంచెం ఒకసారి రీఫ్రెష్ చేయండి. as you can see there is a linux. సో ఇలా కోడ్ పుష్ చేసుకుంటాం. గిట్ హబ్ లో చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ వర్క్ అయిద్దండి. సో మీరు కూడా బిట్ బకెట్ ప్రాక్టీస్ చేయండి, మీకు యూజ్ అయ్యింది ఇంటర్వ్యూలో. ఎందుకంటే లైక్ గిట్ హబ్ ఒకటైనా వేరే ఏం తెలియదు అని అడిగితే అట్లీస్ట్ ప్లేస్ లో కొంచెం ఎస్ అని చెప్పే విధంగా అయినా తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎనీ మోర్ డౌట్స్? రాజ్ కుమార్ మీకు వితౌట్ కీ పేరు ఎర్రర్ వస్తుంది అంటున్నారు కదా, లైక్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. రవి కుమార్, సారీ, యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్ నౌ. సార్ వినిపిస్తుందా సార్? సార్ ముస్తఫా గారు గుడ్ మార్నింగ్. యా హలో అండి, గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా సార్? వినపడుతుందండి సార్. అదే యాక్చువల్ నా పేరు రామ రవికుమార్. మన లాస్ట్ టైం కూడా మాట్లాడాము. రవికుమార్ అని వేరే దాంట్లో SSH ఎర్రర్ వచ్చింది అదేనా? సార్ ఆ పర్సన్ నేను. ఓకే, అది ఇంకా అవ్వలేదా మీకు? రిజాల్వ్ అవ్వలేదా? అవ్వలేదు సార్ అది. అంటే పైగా లాస్ట్ 1 వీక్ కూడా నాకు మేనేజర్ వర్క్ లో ఉండడం వల్ల కూడా నేను గిట్ హబ్ కూడా క్లాసెస్ ఏమీ వినలేదు సార్. ఓకే. అసలు ఈ రోజు క్లాస్ వింటుంటే మీరు అన్నారు కదా మాక్సిమం వితౌట్ కీ పేర్ తోటే చేయండి అని అన్నారు కదా. అదే నాకు వితౌట్ కీ పేరుతో అవుతలేదు. కనీసం నేను ఈ మ్యావిన్ అన్నా ఈ రోజు చేసుకోవచ్చు, మళ్ళీ గిట్ హబ్ ఏదో ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు కదా అని. అంటే మీరు మ్యావిన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చేసుకోవచ్చు, కాకపోతే మనకి టార్గెట్ లో క్లాసెస్ అనే ఒక ఫోల్డర్ లో అవుట్పుట్ చూసాం కదా, హలో వరల్డ్ అని. అవుట్పుట్ మీకు జస్ట్ కనపడదు అంతే, రిమైనింగ్ అన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి, అవుట్పుట్ అనేది కనపడదు. ప్రాక్టీస్ చేయడానికి చేయండి, పుట్టిలో ప్రాబ్లం ఏం లేదు. అంటే
అదే ఇష్యూ అయితే నాకు రిజాల్వ్ అవ్వలేదు సార్ అది అప్పటి నుండి. అది AWS మన సిస్టమ్ సైడ్ ఎర్రర్ అండి బేసికల్లీ. అది AWS వాళ్ళ సైడ్ ఎర్రర్, వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేయొచ్చు, బట్ మన సిస్టమ్ Sir. ప్రాబ్లం కదా. Sir. బట్ అయినా పర్లేదు, మీరు పుట్టిలో చేయొచ్చు, కాకపోతే అవుట్పుట్ కనపడదు, అది ఒక్కటే అన్నమాట ఇక్కడ ప్రాబ్లం. ఓకే సార్. ఓకే అలాగే సార్, అయితే థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ సార్ హలో సార్ అలా కనపడకపోతే అంటే మనకి ఐడియా ఎలా ఉంటుంది సార్? మనకెందుకండి అవుట్పుట్ చూడాల్సింది, డెవలపర్స్ కదా, వాళ్ళే కోడ్ రాసి వాళ్ళే అవుట్పుట్ చూసుకుంటారు. మనం ఏంటి బిల్డ్ చేస్తే వేర్ ఫైల్ వస్తుంది, ఆ వేర్ ఫైల్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తాం. కొన్నిసార్లు మనం కూడా బిల్డ్ చేయం, వాళ్ళే బిల్డ్ చేసి వాళ్ళే వేర్ ఫైల్ ఇస్తారు సమ్ టైమ్స్. సార్ ఆ SSH ఆ ఎర్రర్ అనేది వెళ్ళట్లేదు సార్ అసలు. అంటే ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా అలానే ఫేస్ అవుతుంది. అది మన ల్యాప్టాప్ ప్రాబ్లం, దానికి మరి మనం ఏం చేయగలం ఇంకా. పుట్టి అయితే నో ప్రాబ్లం కదా సార్. పుట్టి అయితే ప్రాబ్లం లేదు, యూ కెన్ అబ్సల్యూట్లీ లైక్ ఇట్ విల్ వర్క్. సార్ ఇందాక టార్ ఫైల్ వచ్చింది చూపించారు సార్. టార్ ఫైల్ వచ్చింది, టార్ ఫైల్ అంటే ఏంటి సార్? వేర్ జార్ చెప్పారు. ఓకే. మీకు విండోస్ లో చూసుకున్నట్లయితే కొన్ని జిప్ ఫైల్స్ ఉంటాయి చూసారా, మీరు ఏదైనా ఒక పర్టికులర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక 10-15 ఫైల్స్ ని కలిపి మనం ప్యాక్ చేస్తాం కదా. సో అప్పుడు మీకు జిప్ ఫైల్స్ లో ఉంటాయి అనమాట, .zip అని చెప్పి. దాన్ని అన్జిప్ చేయడానికి కంప్రెస్ చేసిన తర్వాత అన్జిప్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి మనకి విండోస్ లో కూడా, రైట్? ఓకే. సో అది ఎలా ఉంటాయో మనకి లైనక్స్ లో కూడా టార్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఒక బల్క్ ఆఫ్ ఒక 100 ఫైల్స్ ని మీరు ప్యాక్ చేసి సింగిల్ ఫైల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో మళ్ళీ దాన్ని అన్ప్యాక్ చేయాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు అంటార్ ద ఫైల్స్. ఓకే హలో సార్ సార్. ముస్తఫా గారు. చెప్పండి అండి. సార్ అదే ఇప్పుడు మనకి ఇది డేటా ఇచ్చారు కదా మీరు, AWS బ్లాగ్స్ లో చూసుకోవడం అవును స్టార్ లో. సార్ దాంట్లో మీరు ఏంటంటే టాపిక్స్ లోను లైనక్స్ తర్వాత మిగతాది ఏమి కూడా మెన్షన్ చేయలేదు సార్. టాపిక్స్ లో లైనక్స్ తర్వాత ఏం లేవా? వీడియోస్ లింక్స్ ఉన్నాయి సార్, కానీ ఏంటంటే ఇప్పుడు గిట్ ఏ రోజు క్లాస్ జరిగింది, గిట్ హబ్ ఏ రోజు జరిగింది అనేది అక్కడ పెట్టలేదు సార్. అది నేను ఆల్రెడీ మాట్లాడాను, లాస్ట్ టైం కూడా ఎవరో అడిగారు, శ్రీనివాస్ గారితో నేను మాట్లాడాను దీని గురించి. ఇవాళ నాకు ఒక ఫామ్ పంపిస్తా అని చెప్పేసి అన్నారు. దానిలో నేను ఫిల్ చేసి శ్రీనివాస్ గారికి ఇస్తే సార్ మీకు డిస్క్రిప్షన్ యాడ్ చేస్తారు, అంటే ఏ రోజు మనం ఏ టాపిక్ చెప్పుకున్నాము అని ఆ టాపిక్. సార్ ఇప్పుడు ఒక 2-3 రోజులు నేను క్లాస్ మిస్ అయ్యాను సార్ అనుకోకుండా. సో ఈ రోజు ఈ క్లాస్ ఈ సెషన్ జరిగింది కదా, ఓకే డైరెక్ట్ ఈ వీడియో చూస్తే సరిపోతుంది కదా. నాకు అర్థమైంది, వీఆర్ గోయింగ్ టు యాడ్ దట్ బేసికల్లీ. లైనక్స్ 1 తర్వాత రివిజన్ సెషన్ తర్వాత ఇంకేమీ యాడ్ చేయలేదు సార్. ఓకే సరే, నేను చెప్తాను. మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్ కల్లా అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి లింక్డ్ఇన్ వాడే ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేస్తారా, పోస్ట్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను. హలో సార్. హలో సార్ మీరు ప్రీవియస్ గా ఈ పుట్టి యూజ్ చేసేటప్పుడు సర్వర్ అనేది ఆగిపోతుంది అంటే మీరు ఒకసారి చెప్పారు, కానీ నేను వెళ్ళి ప్రీవియస్ వీడియో చెక్ చేస్తే అది కనపడలేదు సార్. ఏం కనపడలేదు అంటే మీరు అంటే చెప్పారు మీరు ఇలా ఒకవేళ స్క్రీన్ స్టక్ అయితే ఇలా రీస్టార్ట్ చేయాలి అది, అంటే అది ఎలా ఆప్షన్ అండి? పుట్టిలో అడుగుతున్నారా, క్రోమ్ లో అడుగుతున్నారా? పుట్టిలో సార్, అంటే మాకు క్రోమ్ వర్క్ అవ్వట్లేదు కదా సార్, పుట్టిలో వీడియో చూసి తర్వాత స్ట్రక్ అయిపోతుంది అంతే కదా. ఎస్ సార్. మీకు సెట్టింగ్స్ చేంజ్ చేయడం తెలిసిన ఆప్షన్ ఉంటది కదా, ఎస్ సార్. దాని మీద క్లిక్ చేసినప్పుడు డూప్లికేట్ సెషన్ అని వస్తుంది. డూప్లికేట్ సెషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. సార్ హాయ్, యాక్చువల్లీ మీరు 2 members ని గ్రూపింగ్ గా చేయమన్నారు కదా, లో వర్క్ చేయమన్నారు కదా సార్. నేను అజయ్ చేసాము. సో ఏంటంటే రిపోజిటరీ నేను క్లోన్ చేసుకున్నప్పుడు ఆయన ఫైల్స్ అయితే అంతా నాకు కనిపిస్తుంది. ఆయన నా రేపో క్లోన్ చేసుకున్నప్పుడు ఫైల్స్ అది కనిపించట్లేదు సార్, ఓన్లీ రెడ్మీ ఫైల్ ఒకటే కనిపిస్తుంది అలా చెప్తున్నారు. బ్రాంచ్ మార్చాలండి. మనం క్లోన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే డిఫాల్ట్ గా మనకి మెయిన్ బ్రాంచ్ ఉంటది, సో అందుకని మీకు రెడ్మీ ఫైల్ ఒకటే ఉంటది అనమాట. మీరు అక్కడ నుంచి వేరే బ్రాంచ్ కి వెళ్ళాలి, గిట్ చెక్అవుట్ అని ఇచ్చేసి ఆ బ్రాంచ్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ బ్రాంచ్ లోపలికి వెళ్తే అప్పుడు ఆ బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ కనపడతాయి అన్నమాట. నేను దేని నుంచి అప్లోడ్ చేశానో అది ఆయన ఓపెన్ చేసి చూడాలా? ఆ బ్రాంచ్ లోపలికి వెళ్ళి చూడాలి. ఓకే, గిట్ చెక్అవుట్ అని చేసి ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వమనండి, ఇట్ విల్ వర్క్.
ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? ఏంటి లింక్డ్ఇన్ ఎవరు స్క్రీన్ షేర్ చేయరా? ఎవరికి అవసరం లేదా? అసలు క్రియేట్ చేయలేదు సార్ నేనైతే. అవునా? చూడండి అండి, యూట్యూబ్ లో త్వరగా చూసి ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. మీకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ లింక్డ్ఇన్ అనేది. కోర్స్ నేర్చుకుంటే జాబ్ రాదు ఎవరికి. కోర్స్ నేర్చుకొని మనం మంచిగా రెజ్యూమ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఇవి స్ట్రాంగ్ గా ఉంటేనే జాబ్ వస్తుంది. అందరికి మాకు జాబులు రావట్లేదు అని అంటే జస్ట్ కోర్స్ నేర్చుకుంటే నీతో పాటు 200 మంది నేర్చుకుంటున్నారు. 200 మంది కంటే నిన్ను ఎందుకు తీసుకోవాలి నేను? మీ దగ్గర ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటి? అప్పుడు మనం చూపించుకోవాలి కదా. ఎస్. సో ఇక్కడ ఐ థింక్ సమ్మర్ ప్రసన్న. సో ప్రసన్న గారు ఇక్కడైతే లింక్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. సో ఒకసారి పోస్ట్ ఎలా చేయాలో చూపించండి వీళ్ళకి. స్టార్ట్అప్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. యా. సో ఇక్కడ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది. సో సపోజ్ హే కనెక్షన్స్ అని చెప్పేసి ఇవ్వండి. మీకు నచ్చింది ఇవ్వచ్చు, హే కనెక్షన్స్, లేకపోతే హే గైస్, హలో ఎవ్రీవన్, ఇట్లా ఎంటర్. సో హియర్ ఈస్ సమ్ గిట్ కమాండ్స్. Git that I'm sharing with you. Hope it will be useful to you. So these are the commands which I have learned. Space under the guidance of నేను ఇచ్చిన అకౌంట్ ని ట్యాగ్ చేసేయండి అక్కడ. జస్ట్ ట్యాగ్ ద అకౌంట్ దేర్. అంటే హ్యాష్ ఇవ్వాలా లేకపోతే @? ఇవ్వాలా? @ తో ట్రై చేయండి ఒకసారి. సో ఫాలో అవుతున్నారా? లేదు, నేను ఇచ్చిన అకౌంట్ అది కాదు. రహం షేక్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. No, that's not that. Raham Sheikh. Yes, that one. Selection. Yes, under the guidance of. అంతే. ఇక్కడ ఆ ఫైల్ ని అటాచ్ చేసేయండి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసి గిట్ నేను మీకు ఇచ్చాను చూసారా, కమాండ్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకున్నాను. అది ఇక్కడ అటాచ్ చేయండి. గిట్ షీట్ top one. Yeah, open and then done. So document title git sheet and button. Okay, done. Cheat sheet kaadu, cheat sheet. CHEAT kaadu. CHEAT అని పెట్టారా? EET పెట్టారా? వెయిట్ ఎ సెకండ్. EET. Oh, sorry. That's EAT. SHEET. First line here are some git commands. Bro, CHEAT bro. అది ఒక నిమిషం చార్ట్ లో పేస్ట్ చేస్తున్నా. అది కాపీ పేస్ట్ చేశాను ఒకసారి. CHEAT. EET కాదండి,
C80. యా ఒక నిమిషం ఆగండి. First line here are some ఓకే ఓకే are హియర్ is ఆర్ పెట్టండి. కమాండ్స్ అన్నాం కదా, హియర్ ఆర్ సమ్ కమాండ్స్ దట్ ఐమ్ షేరింగ్ విత్ యు. కమాండ్స్ ఎస్ దట్స్ డన్. పోస్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇంకా ఒక్క నిమిషం ఆగండి. చేస్తారా? ఓకే, ఇట్స్ ఫైన్. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే, చేసేటప్పుడు కింద మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేవి నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ యూజ్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అనమాట అకౌంట్ అనేది. ఓకేనా? పోస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? పోస్ట్ దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అలా రావట్లేదు సార్. రైట్ క్లిక్ ఇవ్వండి. అంటే నాకు అవ్వదేమో సార్, వేరే వాళ్ళకి అవుతుంది. మేబీ థింక్ సో. ఓకే దెన్. సో ప్రతి ఒక్కరు అయితే పోస్ట్ చేయడం కొంచెం స్టార్ట్ చేయండి ఇవాళ నుంచి. అది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండి. సార్ లైనక్స్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఓన్లీ జిట్? లైనక్స్ స్టార్ట్ చేయాలి అంటే లైనక్స్ నుంచి స్టార్ట్ చేయండి. డైరెక్ట్ గా నేను ఇచ్చినవి పెట్టొద్దు ఎవరు కూడా. మీకేం అర్థమైందో అవి రాసి అవి ఓన్ గా పెట్టండి, అండర్ ది గైడెన్స్ అని చెప్పి. సార్ @ మీ ప్రొఫైల్ నేమ్ ఇచ్చారు కదా, అదే నా ట్యాగింగ్ అంటే? అవునండి. ఓకే, అంటే నేను న్యూ అందుకనే. ఓకే ఓకే. Okay then, so that's all from my end. If you don't have any queries, we can wind up the session. Any more doubts? Sir, I have a question. What's the difference between installation and deploying an application? ఏంటండి Difference between installation and deploying, sir. సో ఇన్స్టాలేషన్ ఈస్ నథింగ్ బట్, సపోజ్ మీరున్నారు ఏదైనా ఒక పర్టికులర్ టూల్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, అది ఎక్కడ మీకు ఇన్స్టాల్ అవుతుంది? మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైతే డివైస్ ఉంటుందో, సో ఆ డివైస్లో మీకు అది ఇన్స్టాల్ అయ్యింది. డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ మనం మన కోడ్ని తీసుకెళ్లి సర్వర్లో పెడతాం అనమాట. అర్థమవుతుందా? అప్పుడు వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు ఆ ఫైల్ని, లైక్ దే ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్. Like installation is like an container laga అనుకోవచ్చు సార్, like the artifacts which are used to run the application అనుకోవచ్చా? No, containers is a different concept. I mean, like general terms లో మాట్లాడతాను, like creating all the artifacts to run the application or to deploy the application. Creating the artifacts to deploy the application. Yes, we can simply call. Right, sir. Okay then, so thank you guys, thanks for joining the session. రేపటి నుంచి జెన్కిన్ స్టార్ట్ చేస్తున్నాం. మావెన్ అనేది మనకి చాలా చిన్న కాన్సెప్ట్. దీనిలో ఇంటర్వ్యూ గురించి కూడా పెద్దగా ఏం అడగరు అనమాట. జస్ట్ అడిగితే బిల్డ్ లైఫ్ సైకిల్ లేకపోతే మావెన్ గోల్స్ అడుగుతారు. సో అవి కొంచెం చూసుకోండి. రియల్ టైమ్ ఓరియంటెడ్లో మనం మావెన్లో ఇవ్వాలైతే చేసింది ఏం లేదు, ఎందుకంటే మనం మాన్యువల్గా చేయం. దీన్ని జెన్కిన్స్తో ఇంటిగ్రేట్ చేసి అక్కడ చేస్తాం రియల్ టైంలో. కాకపోతే బేసిక్స్ తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళ క్లాస్ చెప్పుకున్నాం. ఓకేనా? Okay then. Yeah, thank you guys, thanks for joining the session. Have a great day everyone. Good day.